Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara, and I welcome you all to the Hindu analysis discussion for 4th of Jan 2025. Okay, ఈ వీడియోలో మనం హిందూ అనాలిసిస్ ప్రాపర్గా చేసుకుందాం. సో ఆల్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ యొక్క డిస్కషన్స్ని కాంప్రహెన్సివ్గా డీల్ చేద్దాం. ఓకే, సో లెట్స్ dive into the articles that I mentioned. So before that, a small disclaimer. వీడియో మొత్తం చూసిన తర్వాత if you like the video, definitely make sure that you like this particular video and also subscribe to our channel if you haven't done it, and also click the notification bell icon so that మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది మీ డివైస్లోకి అందుతుంది. ఓకే, సో దట్ యూ విల్ నాట్ బి మిస్డ్ అవుట్ ది ఇన్ఫర్మేషన్ దట్ వి టెల్ ఇన్ ద వీడియోస్. ఓకే, ఈ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ దీంతో పాటు ఎంసీక్యూస్ వీడియోస్ని కూడా చూడండి. సో దిస్ ఆర్ ది సిరీస్ దట్ ఈస్ రన్ బై అవర్ అదర్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ వెంకట్ సార్. సో అక్కడ మీకు ఎంసీక్యూస్ ఉంటాయి, అక్కడ మీకు మైన్యూట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్స్ కూడా కవర్ అవుతాయి. సో ఇక్కడ కవర్ కానీ అక్కడ కవర్ అవుతాయి, ఇక్కడ కవర్ అయినవి అక్కడ ప్రాక్టీస్ అవుతాయి. ఓకే, డెఫినెట్లీ ఈ 2 వీడియోస్ మాత్రం డెఫినెట్ గా చూడండి ఫర్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో లెట్స్ గో ఇన్ టు ది డిస్కషన్ నౌ. సో ఫస్ట్ ఇండెక్స్ చూద్దాము. Okay, so this is a new feature that we have added. Okay, initial ga we'll give a gist of the articles that we're going to discuss. So the looming threat to federalism and democratic tenets అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ దిస్ ఈస్ బేస్డ్ ఆన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనమాట. ఓకే, దాని తర్వాత ఇండియా క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ అండ్ లీగల్ రిఫార్మ్. సో క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ గురించి దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్న చట్టాలలో ఎలాంటి లూప్ హోల్స్ ఉన్నాయనేది మెన్షన్ చేశారు. వాటర్ వాస్ రైజింగ్ నైట్రేట్ లెవెల్స్ ఇన్ గ్రౌండ్ వాటర్. సో రీసెంట్ గా గ్రౌండ్ వాటర్ లో నైట్రేట్ లెవెల్స్ పెరుగుతున్నాయని వచ్చిన రిపోర్ట్ ని బేస్ చేసుకుని ఎడిటోరియల్ రావడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ మదురై మైనింగ్ ఫర్ టంగ్స్టన్ అండ్ ట్రబుల్ అని ఒక ఎడిటోరియల్ రావడం జరిగింది. హెల్త్ మినిస్ట్రీ మానిటరింగ్ హెచ్ఎంపీవీ అవుట్ బ్రేక్ ఇన్ చైనా. సో చైనాలో మనకి అవుట్ బ్రేక్ అనేది మళ్ళీ వచ్చింది కదా, సో విచ్ ఇస్ నోన్ యాజ్ హెచ్ఎంపీవీ. సో దాని గురించి డీటెయిల్స్ చూద్దాం. India protests new Chinese counties in Ladakh. So this is another article that we are going to discuss. Okay, so the threats that China is posing because of construction of the counties. Okay, because of the establishment of counties. Okay, mainly the conflicted zones లో counties ని లైక్ పెట్టడం జరుగుతుంది కాబట్టి, సో బికాస్ ఆఫ్ దట్ ఇండియన్ సైడ్ నుంచి ప్రొటెస్ట్ రావడం జరుగుతుంది. సో ఐ ఎక్స్ప్లెయిన్ ది ఆర్టికల్ ఇన్ డీటెయిల్, డోంట్ వరీ. Collate complaints about caste discrimination on campuses. Supreme Court tells UGC. ఇదొక ఆర్టికల్. న్యూ డ్రాఫ్ట్ పాలసీస్ వర్స్ దెన్ 3 ఫార్ములాస్. సో ఇది ఇంపార్టెంట్ ఆర్టికలే. డీజీసీఏకి కొత్త సీనియర్ బ్యూరోక్రాట్ చీఫ్ అయ్యారనమాట. సో దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు లుక్. ఢిల్లీ స్కూల్స్ ఫార్ మోర్ బెటర్ ఇన్ డిజిటలైజేషన్ దెన్ నేషనల్ యావరేజ్, షో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డేటా. సో ఈ ఎడ్యుకేషన్ డేటాకి సంబంధించి మనము విల్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. ఓకే, Tata plan to make chips by 2026. Export unsure of RODTEP. Okay, benefits. IT Ministry notifies rules on data protection law. So these are the 13 important articles that we have picked up in order to discuss in this particular news. So first oka editorial discuss cheskunna. So this editorial is based on one nation one election. Lot many times manam discuss cheskunnam. Evaraina previous videos student vallu unte, like I have made a exclusive video on one nation one election. If you haven't watched it, you can watch. Okay, so this particular article lo the looming threat to federalism and democratic tenets ane article lo, so this discusses the proposal for one nation one elections, and it also speaks. Okay, ఈ ఆర్టికల్ ఇంకేం మాట్లాడుతున్నారంటే the potential implications for the Indian federal structure and also the democratic principles. ఓకే, బేసిక్ గా మీరు ఈ ఆర్టికల్ ని GS2 పాయింట్ ఆఫ్ వ్యూ లో లింక్ చేసుకోవచ్చు. సో GS2 లో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫెడరలిజం, ఛాలెంజెస్ టు ఫెడరల్ స్ట్రక్చర్ అనే దాంట్లో యూ కెన్ లింక్ దిస్ పర్టికులర్ టాపిక్. ఓకే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి ఇఫ్ యూ లుక్ ఎట్ ద ప్రీ ఇండిపెండెన్స్ ఎరా. సో మనము ఇనిషియల్ ఇయర్స్ లో ఆల్మోస్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, సో వీ ప్రాక్టీస్డ్ డ్యూరింగ్ ద ఇనిషియల్ ఇయర్స్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో డిస్ట్రప్షన్ ఎప్పుడు వచ్చింది? బికాస్ ఆఫ్ ది ఇంపోజిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ రూల్. ఓకే, మెయిన్ గా 1959 లో కేరళలో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసిన తర్వాత అప్పటి నుంచి మనకి డిస్ట్రప్షన్స్ అనేవి ఏర్పడ్డాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ లో. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటి? బేసిక్ గా మనకి ఓకే లోక్సభకి, స్టేట్ లెజిస్లేచర్స్ కి అండ్ ఆల్సో లోకల్ లెవెల్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఒకేసారి ఎలక్షన్స్, ఒకే విడతలో, అంటే మధ్యలో కొన్ని డేస్ గ్యాప్ ఉన్నప్పటికీ ఒకే విడతలో ఎలక్షన్స్ కండక్ట్ చేసేదాన్నే మనము సైమల్టేనియస్ ఎలక్షన్ అని అంటాం అనమాట. ఓకే, ఆర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని అంటాం. అయితే ప్రెసిడెంట్ రూల్ 356, సో ఈ డాక్టర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు అంటే, హీ హెస్ టర్మ్డ్ ఆర్టికల్ 356 ఇస్ ఎ డెడ్ లెటర్. ఓకే, ఎందుకు అలా అన్నారు? Because it was used sparingly until it became a
tool for central overreach, undermining the state economy. సో ఆర్టికల్ 356 ఏదైతే ఉందో, ప్రెసిడెంట్ రూల్ అనే ఒక టూల్ ఏదైతే ఉంటుందో ఇది సెంటర్ చేతిలో ఉంది కాబట్టి, సో ఇట్ విల్ బి మిస్యూజ్డ్ బై ద సెంటర్ ఇన్ ఆర్డర్ టు విత్డ్రూ ది అటానమీ, ఇన్ ఆర్డర్ టు టేక్ అవే ది అటానమీ ఆఫ్ ద స్టేట్స్ అనమాట. కాబట్టి దానివల్ల దీన్ని ఏమన్నారు, డెడ్ లెటర్ అని చెప్పేసి పేర్కొనడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అయితే ఇఫ్ యు లుక్ ఎట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇష్యూ, కొంతమంది ప్రాపనెంట్స్ ఏం ఆర్గ్యూ చేస్తున్నారంటే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాస్ట్ సేవింగ్స్ చేస్తుంది, ఎలక్టోరల్ ఫెటిగ్ ని తగ్గిస్తుంది, గవర్నెన్స్ మెకానిజమ్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది అని చెప్పేసి, ఓవరాల్ గా అడ్మినిస్ట్రేటివ్ గా ఎఫిషియన్సీని తీసుకొస్తుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. బట్ సమ్ అదర్ క్రిటిక్స్ ఆర్ క్రిటిసైజింగ్ దిస్ పర్టికులర్ స్టెప్ యాజ్ challenging to federalism. Opponents are highlighting that there will be a potential curtailment of the state's autonomy. వన్ నేషన్ వన్ ఎలక్షన్ యొక్క ఐడియాలజీతో మీరు ముందుకు వస్తే డెఫినెట్ గా ఇది స్టేట్ యొక్క అటానమీ మీద ఒక థ్రెట్ అనేది కలుగజేస్తుంది. సో దిస్ విల్ లీడ్ టు ద సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అని చెప్పేసి కొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారు. సో దిస్ ఇష్యూ కన్సర్న్స్ డెమోక్రటిక్ అకౌంటబిలిటీ అండ్ ద ఫిజికల్ డిసెంట్రలైజేషన్. సో అకౌంటబిలిటీ మెయిన్ గా డెమోక్రటిక్ అకౌంటబిలిటీ గురించి మాట్లాడుతుంది, అండ్ ఇట్ ఆల్సో స్పీక్స్ అబౌట్ ఫిజికల్ డీసెంట్రలైజేషన్ అనమాట. So in this context, we have to know what is one nation, one election. As I have already told you, one nation, one election law, it synchronizes the Lok Sabha, State Assembly elections అన్నమాట. ఒక సింగిల్ ఎలక్టోరల్ సైకిల్ లోకి దీన్ని సింక్రనైజ్ చేయడాన్ని వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటాం. అయితే ఇది మనకి ఎలక్షన్ యొక్క ఎక్స్పెండిచర్ ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది, అండ్ ఆల్సో పాలసీ పెరాలిసిస్ కాకుండా, డీలేస్ కాకుండా, పాలసీస్ కి ఎలాంటి ఆబ్స్ట్రక్షన్ రాకుండా గవర్నెన్స్ స్మూత్ గా రన్ అవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ వల్ల ఫ్రీక్వెంట్ గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది విధించడం, ఇలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి లేకుండా గవర్నెన్స్ స్మూత్ గా రన్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో ఎన్హాన్సెస్ ది అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీస్ అనమాట. ఓకే, so if you look at the federalism and its importance in India, why federalism is important anante, first of all let's see what is federalism all about. Federalism ante enti, it's a dual system of governance anamata. So governance anedi dual system tho run avutadi. ఒకవేళ పవర్స్ ఏవైతే ఉంటాయో, సో ద పవర్స్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ అవి యూనియన్ కి స్టేట్ గవర్నమెంట్స్ కి మధ్యలో డివైడ్ అయితే దాన్నే మనం ఫెడరలిజం అని అంటాం అనమాట. ఇక్కడ మనం స్టేట్ యొక్క అటానమీకి రెస్పెక్ట్ ఇస్తున్నాం, విచ్ ఇస్ అవుట్లైన్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. ఓకేనా? సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఫార్మ్ ఆఫ్ ఫెడరలిజం, సో ఇండియాలో మనం ఫాలో అయ్యే మోడల్ వచ్చేసి క్వాజీ ఫెడరలిజం మోడల్ అనమాట. అంటే టోటల్ గా పవర్ యూనియన్ కి స్టేట్ కి ఈక్వల్ గా డివైడ్ అవ్వవు. ఓకే, సో యూనియన్ కి కాస్త ఎక్కువ పవర్స్ ఉంటాయి స్టేట్స్ కన్నా, బట్ వీఆర్ ఫాలోయింగ్ సమ్ ఫీచర్స్ ఆఫ్ ద సెంట్రలైజేషన్, సమ్ ఫీచర్స్ ఆఫ్ ఫెడరలిజం అనమాట. అంటే సమ్ ఫీచర్స్ ఆఫ్ యూనిటరీ మోడల్, సమ్ ఫీచర్స్ ఆఫ్ ఫెడరలిజం. సో దాని వల్లే మన ఇండియన్ ఫార్మ్ ఆఫ్ ఫెడరలిజం ని క్వాజీ ఫెడరల్ మోడల్ అని అంటాం. అయితే కాన్స్టిట్యూషన్ ఏం ప్రొవైడ్ చేసింది? 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో మనకి యూనియన్ కి స్టేట్ కి ఎలా పవర్ డిస్ట్రిబ్యూట్ అవ్వాలనేది మనకు చెప్పింది. ఓకే, సో 7th షెడ్యూల్ లో మనకి యూనియన్ లిస్ట్ ఉంటుంది, స్టేట్ లిస్ట్ ఉంటుంది, కాన్కరెంట్ లిస్ట్ ఉంటుంది. యూనియన్ లిస్ట్ లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, స్టేట్ లిస్ట్ లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అండ్ కాన్కరెంట్ లిస్ట్ లో కూడా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. యూనియన్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే లాస్ ని ఫ్రేమ్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది, పవర్ అనేది ఉంటుంది అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. స్టేట్ లాస్ లో అయితే స్టేట్ లిస్ట్ లో ఉన్న లాస్ మీద ఫ్రేమ్ చేసే అధికారం స్టేట్ కి మాత్రమే ఉంటుంది. కాన్కరెంట్ లిస్ట్ లో ఉన్న లాస్ ఏవైతే ఉంటాయో బోత్ యూనియన్ కి స్టేట్ కి ఇద్దరికి పవర్ అనేది ఉంటుంది. హవెవర్ సేమ్ ఆస్పెక్ట్ మీద చట్టం చేసినప్పుడు యూనియన్ లా విల్ ప్రివైల్ ఓవర్ ద స్టేట్ లా. అండ్ ఆల్సో ఈ స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద స్టేట్ చట్టం చేసేటప్పుడు ఆల్మోస్ట్ స్టేట్ కే పవర్ ఉంటుంది, కానీ సమ్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ లో స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద కూడా యూనియన్ అనేది చట్టాలను చేస్తుంది. దట్ ఈస్ వేర్ వీ కెన్ సే దట్ వీ హ్యావ్ ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్. కొంచెం సెంట్రల్ కి ఎక్కువగా పవర్ ఇవ్వడం జరిగింది. మేకింగ్ ష్యూర్ దట్ ఇండియా విల్ బి యునైటెడ్ అండ్ స్టేట్ కి ఎలాంటి సెసెషనిస్ట్ టెండెన్సీస్ లేకుండా, సో వాళ్ళకి ఎక్కువ పవర్ ఇవ్వకుండా చూసుకున్నారనమాట మన ఫ్రేమర్స్, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్. సో ఇండిపెండెంట్ ఎలక్టోరల్ ప్రాసెసెస్. లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్ హ్యావ్ డిస్టింక్ట్ ఎలక్టోరల్ సైకిల్స్ అనమాట ప్రస్తుతం. సో అయితే దీన్ని చెక్ పెట్టడానికే, ఈ ఇష్యూస్ ని ట్యాకిల్ చేయడానికే మనము ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ తోని వచ్చాం. కానీ ఈ ఇండిపెండెంట్ ఎలక్టోరల్ ప్రాసెస్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఫెడరలిజం అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది. బట్ ఈ ఇండిపెండెంట్ ఎలక్టోరల్ ప్రాసెస్ ని తీసేసి ఇఫ్ యూ ఆర్ రిప్లేసింగ్ ఇట్ విత్ సంథింగ్ కాల్డ్ ఎస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్, సో ఇట్ డిటోరియేట్స్ ద వాల్యూ ఆఫ్ ఫెడరలిజం అనమాట. స్టేట్ యొక్క అటానమీ అనేది దెబ్బతింటుంది. ఎందుకు అంటే స్టేట్ యొక్క అటానమీ ఎందుకు అవసరం? ఇట్ యాక్చువల్లీ రిప్రజెంట్స్ ద రీజనల్ రిప్రజెంటేషన్. డీసెంట్రలైజేషన్ అప్రోచ్ వల్ల
ఇట్ విల్ హెల్ప్ ఇన్ బాటమ్ అప్ అప్రోచ్ అనమాట. బాటమ్ అప్ డెవలప్మెంట్ ని మనం అచీవ్ చేయొచ్చు. కానీ ఇఫ్ దేర్ ఇస్ అన్ ఓవర్ సెంట్రలైజేషన్ ప్రాసెస్ ఇట్ మే లీడ్ టు ఓకే హ్యాంపరింగ్ ద లోవర్ స్టేట్ ఆఫ్ ద సొసైటీ. ఓన్లీ అర్బన్ ఏరియాస్ డెవలప్ అవ్వడం, కొన్ని సర్టన్ రీజన్స్ ఆఫ్ ద సొసైటీ డెవలప్ అవ్వడం, రూలింగ్ పార్టీస్ ఉన్న ఏరియాస్ డెవలప్ అవ్వడం, అది మాత్రమే జరుగుతుంది అనమాట. అయితే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఫెడరలిజం ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? స్టేట్ యొక్క అటానమీ అనేది ఎరోడ్ అవుతుందని చెప్పాను. ఓకే, బికాస్ ఆఫ్ ద యూనిఫామ్ ఎలక్టోరల్ సైకిల్స్ వెన్ వి సింక్రనైజ్ ది ఎలక్షన్స్, ఒకవేళ సింక్రనైజ్ చేసినట్టయితే ఇది అటానమీ ఆఫ్ ద స్టేట్స్ ని డిస్టర్బ్ చేస్తుంది అండ్ ఇట్ విల్ యాక్చువల్లీ అండర్మైన్ ద డిస్టింక్ట్ ఐడెంటిటీ ఆఫ్ ద స్టేట్స్ ఆల్సో. ఓకే, దీని వల్ల ఏమవుతుంది, ఎలక్టోరల్ క్యాలెండర్ ఒకే దగ్గర ఉండడం వల్ల. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటేసారి ఓటింగ్ చేశారనుకోండి, ఒకే విడతలో అటు స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి అటు లోక్సభ ఎలక్షన్స్ కి ఓటింగ్ చేసినప్పుడు యూ విల్ బీ ఇన్ అ టెండెన్సీ ఆఫ్ ఓటింగ్ ద సింగిల్ పార్టీ ఇట్ సెల్ఫ్. ఓకే, అది అలిగేషన్స్ అనమాట, ఇవన్నీ నిజం కావు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దిస్ ఇస్ అ హ్యూమన్ టెండెన్సీ. మనం ఒకే పార్టీకి ఓట్ చేయాలనుకుంటాము కొన్నిసార్లు. బట్ రీసెంట్ గా జరిగిన ఢిల్లీ ఎలక్షన్స్ కానివ్వండి, పార్లమెంట్ ఎలక్షన్స్ కానివ్వండి, సైమల్టేనియస్ గా జరిగిన ఢిల్లీలో ఎక్కువగా ఢిల్లీ ఎలక్షన్స్ దట్ ఈస్ అసెంబ్లీ ఎలక్షన్స్, లోకల్ ఎలక్షన్స్ లో ఎక్కువగా రీజనల్ పార్టీకి సపోర్ట్ ఉండింది. వేర్ యాజ్ లోక్సభ ఎలక్షన్స్ ఫ్రమ్ ఢిల్లీ ప్రజలు ఎక్కువగా సెంట్రల్ లో ఎలక్షన్స్ చూసుకుంటే సెంట్రల్ లెవెల్లో మాత్రం బీజేపీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఇట్ మీన్స్ దట్ దెర్ ఆర్ సర్టన్ ఎగ్జాంపుల్స్ వేర్ వీ కెన్ ప్రూవ్ దట్ దిస్ మే నాట్ హ్యాపెన్. బట్ క్రిటిక్స్ ఆర్ ఆల్వేస్ సేయింగ్ దట్ రెండు ఎలక్షన్స్ ఒకేసారి జరిగినప్పుడు దేర్ ఈస్ అ హ్యూమన్ టెండెన్సీ దట్ బోత్ ఆఫ్ ది ఎలక్షన్స్ లో ఒకే పార్టీకి ఓట్ చేసే టెండెన్సీస్ పెరుగుతాయని. ఓకే, సో దట్ ఈస్ వన్ ప్రాబ్లమ్ దట్ స్టేట్స్ ఆర్ కోటింగ్. మెయిన్లీ ఎలాంటి స్టేట్స్ కోట్ చేస్తున్నాయంటే, ఏ స్టేట్స్ లో అయితే రూలింగ్ పార్టీ కాకుండా రీజనల్ పార్టీ పవర్ లో ఉందో అలాంటి స్టేట్స్ ఆర్ షోయింగ్ కన్సర్న్ అబౌట్ దిస్ పర్టికులర్ స్టెప్ అండ్ ఇట్ విల్ లీడ్ టు కర్టైల్మెంట్ ఆఫ్ ద స్టేట్స్ టెన్యూర్ ఆల్సో. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఎర్లీగా డిజాల్వ్ అయితే ఓకే, సో ఇట్ ఫేసెస్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 5 years స్టేట్ ఎలక్షన్ కి స్టేట్ కి కానీ లోక్సభకి కానీ 5 years టెన్యూర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ అసెంబ్లీ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఫేస్ చేసి ఓకే, సో అప్పుడు ఈ డిజాల్వ్ అయిపోయిందని అనుకుందాం, అసెంబ్లీ అనేది డిజాల్వ్ అయిపోయింది అనుకుందాం. ఎన్ని ఇయర్స్ కి? ఫర్ ఎగ్జాంపుల్ 2 years కే డిజాల్వ్ అయిపోయింది అనుకుందాం. ఇంకో 3 years ఉంది కదా టెన్యూర్. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రూల్ ఏంటంటే ఈ 2 years అయిపోతే ఫ్రెష్ గా ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు నెక్స్ట్ వచ్చే పార్టీ 5 years ఉండాలి. కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొస్తే మిగతా టర్మ్ కి మాత్రమే ఆ కొత్తగా ఎలక్ట్ అయిన బాడీ ఉంటుందన్నమాట. సో దిస్ ఇస్ అనదర్ కన్సర్న్ దట్ the states are showing with respect to curtailment of the state tenure. Okay, so this may hamper the spirit of federalism ani vallu antu untunnaru and it may lead to centralization of power. So because of the national issues అనేవి regional concerns ni overshadow చేయడం వల్ల mainly during the election, so it will lead to voters more focusing upon the national political narratives rather than లుకింగ్ ఎట్ ద లోకల్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా. సో ఎలక్షన్స్ క్యాంపెయిన్స్ లో అటు స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి క్యాంపెయిన్స్ నడుస్తుంటాయి, నేషనల్ ఎలక్షన్స్ కి కూడా క్యాంపెయిన్స్ నడుస్తుంటాయి. సో రెండు నడిచేటప్పుడు మీడియాలో కానీ ఎక్కువగా విజిబిలిటీ కానీ నేషనల్ ఇష్యూస్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి స్టేట్ ఇష్యూస్ అనేవి ఓవర్ షాడో అయిపోతాయి అనమాట. దిస్ మే లీడ్ టు హ్యాంపరింగ్ ఆర్ ఎరోడింగ్ ద స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం. And there will be a risk of political centralization also. Ruling party at the center could dominate the narrative. Okay, so it will leave less room for the diversity in the political representation. So diversity ki kuda threat anedi untundannamata. So different people ki opportunities anevi tagipotayi. Okay na? So next, overreach through article 356. So president rule ni frequent ga impose chese ఓకే థ్రెట్ అనేది కూడా ఉందన్నమాట అండర్ ఆర్టికల్ 356. సో దిస్ విల్ లీడ్ టు డిస్మిస్ స్టేట్ గవర్నమెంట్స్ టు అలైన్ ది ఎలక్షన్స్ విత్ ద నేషనల్ సైకిల్. ఓకే, హిస్టారికల్ మిస్యూజ్ ఆఫ్ ఆర్టికల్ 356 చూసాం. కేరళలో 1959 లో ఆర్టికల్ 356 ని ఇంపోజ్ చేయడం జరిగింది. ఇలా ఎన్నో సార్లు ఆర్టికల్ 356 ని చాలా సార్లు వాళ్ళ పొలిటికల్ గెయిన్ కోసం మిస్యూజ్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇలాంటి డేంజర్స్ నుంచి కూడా ఫెడరలిజం కి థ్రెట్ అనేది ఉంటుంది. అండ్ లీగల్ అండ్ ఆపరేషనల్ ఛాలెంజెస్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ రిక్వైర్డ్. ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ దిస్ చేంజ్ వీ నీడ్ amendments in Article 83, 172, 85 and 174 in order to synchronize the electoral terms. Okay, so if there is a potential violation of Article 19 which guarantees freedom of expression and association as one nation one elections could restrict the political freedom of states. So basic ga amendments తీసుకురావాలి. ఇంకొకటి ఏంటంటే ఆర్టికల్ 19 కి వైలేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము పొలిటికల్ ఫ్రీడమ్ ఆఫ్ స్టేట్ అనేది ఇట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 19. సో ఆర్టికల్ 19 స్పీక్స్ అబౌట్ guarantees about
ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ అసోసియేషన్ కదా. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ రెస్ట్రిక్టింగ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ అసోసియేషన్ ఇన్ ద స్టేట్ లెవెల్ అనమాట. అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకురావడం వల్ల a fundamental right of Article 19 of the people is getting hampered. Okay, and next, reduced representation of regional voice. Okay, and smaller and regional parties ఏవైతే ఉన్నాయో, సో స్టేట్ స్పెసిఫిక్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేసే పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ప్రామినెన్స్ ని లూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి బికాస్ ఆఫ్ ద యూనిఫామ్ ఎలక్షన్ ఫ్రేమ్వర్క్. దీనివల్ల ఏమవుతుంది, ఇండియా అనేది ప్లూరలిస్టిక్ డెమోక్రసీ, అంటే డిఫరెంట్ ఆస్పిరేషన్స్ తో, డిఫరెంట్ రీజియన్స్ తో, డిఫరెంట్ కల్చర్ తో ఇండియా అనేది డైవర్స్ గా ఉంది. ఓకే, బట్ వీఆర్ మెయింటైనింగ్ దట్ యూనిటీ. బట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకురావడం వల్ల ఈ రీజనల్ వాయిసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఓవర్ షాడో చేసే నేషనల్ ఇష్యూస్ మాత్రమే ఉంటాయన్నమాట. ఓకే, రీజనల్ ఇష్యూస్ అనేవి ఓవర్ షాడో అయిపోతాయి. సో దిస్ మే హ్యాంపర్ ఆర్ దిస్ మే రెడ్యూస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద రీజనల్ వాయిసెస్. ఓకే, సో ఇన్ దిస్ ఆర్టికల్ సో దే మోర్ ఫోకస్డ్ అపాన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ఫెడరలిజం మీద ఎలా థ్రెట్ ఉంటుంది అనే పాయింట్స్ ని ఫోకస్ చేశారు. సో యాక్చువల్లీ ఐ హావ్ థాట్ దట్ నాట్ టు పిక్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, బట్ ఆఫ్టర్ ఐ రెడ్ దిస్ ఎడిటోరియల్ ఐ ఫెల్ట్ ఒకవేళ మీకు డైరెక్ట్ గా మెయిన్స్ లో క్వశ్చన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఫెడరలిజం మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపెడుతుంది అని అన్నప్పుడు యూ కెన్ యాక్చువల్లీ టాకిల్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, నౌ లెట్స్ లెర్న్ మోర్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ యొక్క క్రిటిసిజమ్స్ విత్ రెస్పెక్ట్ టు ఫెడరలిజం చూసాం. సో నౌ ఇట్స్ అవర్ డ్యూటీ టు నో వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ యాజ్ వెల్. సో ఇట్ ఇంప్రూవ్స్ ది అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఎలక్షన్ ఓకే రిలేటెడ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో వీ కెన్ యాక్చువల్లీ డిక్రీజ్ ఎలక్షన్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ లో, లాజిస్టిక్స్ లో, పోలింగ్ లో మనకు చాలా ఖర్చు అనేది అవుతుంది. సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఉండడం వల్ల లాట్ ఆఫ్ ఖర్చు అనేది తగ్గిపోతుంది అనమాట. అండ్ ఇట్ లీడ్స్ త్రూ ఎఫిషియంట్ డిప్లాయ్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పర్సనల్ ఆల్సో. ఈ పర్సనల్ ఎవరైతే ఉన్నారో రిపీటెడ్ గా ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఇట్ ఈస్ హ్యాంపరింగ్ ద డ్యూటీస్ ఆఫ్ దట్ పర్టికులర్ పీపుల్. ఓకే, నెక్స్ట్ రెడ్యూస్డ్ ఎలక్టోరల్ ఫ్యాటిగ్ అండ్ ఎలక్టోరల్ బర్డెన్ ఏదైతే ఉంటుందో మెయిన్లీ ఆన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్, సో దట్ గెట్స్ డిక్రీస్డ్. అండ్ పాలసీ పెరాలిసిస్ ని మినిమైజ్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, ఫ్రీక్వెంట్ గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రాదు. ఫ్రీక్వెంట్ గా ఎలక్షన్స్ రాకపోతే గవర్నెన్స్ మెకానిజమ్స్, పాలసీస్ దట్ ఆర్ టేకెన్ బై గవర్నమెంట్, స్కీమ్స్ దట్ ఆర్ టేకెన్ బై గవర్నమెంట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ డిస్రప్షన్ ఇన్ మిడిల్. ఓకే, and it will help in improving the governance also. So the threat that is created by MCC will get decreased. Frequent elections valla frequent imposition gaakunda untundi, which improves the governance also. What are the implications of one nation one election? Positive implications చూసుకుంటే it will streamline the electoral process, better governance వస్తుందని చెప్పాను. నెగటివ్ ఇంప్లికేషన్స్ లో ఆపరేషనల్ ఛాలెంజెస్ ఉంటాయి. ఓకే, 900 మిలియన్ ఓటర్స్ ఉంటారు ఇండియాలో. సో వాళ్ళందరికీ తగ్గ లాజిస్టికల్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేయాలంటే there will be a challenge. Mainly for the country like India, which is very diverse. And we are facing lack of infrastructure, manpower, electoral resources. So this may create strain on the system and if we are conducting simultaneous election. Okay. And it may lead to democratic concerns also. Okay. That federalism issues and all. Right. Anni నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. గవర్నెన్స్ గ్యాప్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ట్రంకేటెడ్ టర్మ్స్ ఆర్ ఎక్స్టెండెడ్ టెన్యూర్స్ ఉండడం వల్ల ఓకే టు అలైన్ ఎలక్షన్ డిస్రప్ట్ democratic accountability also. Governance may disrupt during synchronization. So governance gaps అనేవి ఏర్పడతాయి. Political manipulation, okay, there will be a potential for the political manipulation also. So how to balance one nation one with federalism. One nation one election అనే ideology ని federalism తో ఎలా బ్యాలెన్స్ చేయాలి. So that is also written in this article. Let's see. కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్, అమెండ్మెంట్స్ అనేవి తీసుకురావాలన్నమాట. అమెండ్మెంట్స్ ని మనం కాషియస్ గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆర్టికల్ 83లో 172లో ఇవన్నీ మనం అమెండ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది ఇన్ ఆర్డర్ టు కమ్ అప్ విత్ యూనిఫార్మిటీ ఇన్ ది ఎలక్షన్ సైకిల్స్. ఓకే, బట్ వీ హ్యావ్ టు కాషియస్లీ ఇంప్లిమెంట్ దిస్ అమెండ్మెంట్స్. మిస్యూజ్ కాకుండా చూసుకోవాలి. ఆర్టికల్ 356 ని కూడా మిస్యూజ్ కాకుండా విచ్ మే లిమిట్ which may limit the state's autonomy. Article 356 అనేది frequent గా ఇంపోజ్ చేస్తే స్టేట్ అటానమీ అనేది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి సో వీ హ్యావ్ టు కేర్ఫుల్లీ లుక్ అట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్ 356 ఆల్సో. 356 అనేది మిస్యూజ్ అవ్వకుండా చూసుకోవాలి, అలాంటి మెజర్స్ ని తీసుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ ద ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ పొలిటికల్ ప్రెషర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తట్టుకునేలాగా ఎలక్షన్ క్యాంపెయిన్స్ ప్రాపర్ గా అడిక్వేట్ గా జరిగేలాగా వాళ్ళకి ప్రాపర్ స్ట్రెంథెన్ అండ్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ఆపరేషనల్ సేఫ్ గార్డ్స్, పైలట్ ప్రోగ్రామ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పైలట్ ప్రోగ్రామ్స్ ని మేము తీసుకురావాలి. కొన్ని స్టేట్స్ లో అలా కండక్ట్ చేసిన తర్వాత లుకింగ్ ఎట్ ద ఫీజిబిలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ దెన్ వీ కెన్ ఇంప్లిమెంట్ ఇన్ ద నేషనల్ లెవెల్. ఎలక్షన్ మేనేజ్మెంట్,
ఓకే, ఇది బేసిక్గా మనకి ఖర్చుతో కూడిన పని కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయాలి, లాజిస్టిక్స్ని ఇంప్రూవ్ చేయాలి ఇన్ ఆర్డర్ టు హ్యాండిల్ ద స్కేల్ ఆఫ్ దిస్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. ఓకే, ఫెడరల్ స్పిరిట్ని మనము దృష్టిలో పెట్టుకోవాలి. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద రీజనల్ అటానమీ ఆల్సో. స్టేట్ యొక్క టెన్యూర్స్ని ఆర్బిటరీగా ఎండ్ చేయకూడదు. ఊరికూరికే ఫ్రీక్వెంట్గా ఆర్టికల్ 356ని కూడా ఇంపోజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో దీన్ని ఇంప్లిమెంట్ చేసే సమయంలో డిఫరెంట్ లీగల్ ఎక్స్పర్ట్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్తో కన్సల్ట్ అయిన తర్వాత స్టేట్స్ యొక్క కన్సల్టేషన్తోనే దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. బట్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్? లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్. ఆర్టికల్ 356 మిస్యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ ఆల్సో అమెండ్మెంట్స్ అనేవి చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఊరికేనే రాదు, అమెండ్మెంట్స్ అనేవి చాలా ఆర్టికల్స్లో చేయాలన్నమాట. ఓకే, కొన్నిటికి సింపుల్ మెజారిటీ సరిపోతుంది, కొన్నిటికి ఓకే స్పెషల్ మెజారిటీ అవసరం. అండ్ ఆల్సో మనకున్న యాంటీ డిఫెక్షన్ లాస్లో, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో, ఆర్పిఏ చట్టాలలో కూడా అమెండ్మెంట్స్ తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషనల్ అండ్ లాజిస్టికల్ ఛాలెంజెస్ని మనం మీట్ అవ్వాలి. డెమోక్రటిక్ కన్సర్న్స్ ఉన్నాయి. ఇట్ అండర్మైన్స్ ద పొలిటికల్ ప్లూరాలిటీ, ఎరోజన్ ఆఫ్ స్టేట్ అటానమీ. కాబట్టి అలాంటివి జరగకుండా ఓకే స్టేట్ యొక్క అటానమీకి కూడా రెస్పెక్ట్ ఇస్తూ వీ హ్యావ్ టు కండక్ట్ దిస్ పర్టికులర్ ఎలక్షన్స్. రైట్, వే ఫార్వర్డ్. వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ ద ఇన్స్టిట్యూషన్స్. ఓకే, సో ఏవైనా యాంటీ డిఫెక్షన్ లాస్లో, ఆర్పిఏ చట్టాలలో ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని మనం అడ్రస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ని కూడా వీ హ్యావ్ టు డూ ద కెపాసిటీ బిల్డింగ్ టు దిస్ ఎలక్షన్ కమిషన్ ఆల్సో. ఓకే, and revisit one nation one election approach. First of all we have to have broad consultation from all the stakeholders, civil society organizations తో, legal experts తో, constitutional experts తో బాగా చర్చించిన తర్వాతనే ఫస్ట్ ఆఫ్ ఆల్ పైలట్ బేసిస్ లో ఇంప్లిమెంట్ చేసి దాని తర్వాత నేషనల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, అండ్ అవాయిడ్ వీకనింగ్ ఆఫ్ ద డెమోక్రటిక్ గవర్నెన్స్. రోబస్ సేఫ్ గార్డ్స్ అనేవి తీసుకురావాలి. సేఫ్ గార్డ్స్ తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, వీ హ్యావ్ టు బి కాషియస్ వైల్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆల్సో. ఓకే, so this is comprehensive discussion of this particular article. So based on the discussion that we have made, please solve this UPSC mains question. Discuss the challenges posed by one nation one election framework to India's federal structure and democratic tenets. So first of all ikkada em antunaru, okay, మెయిన్లీ ఫెడరల్ స్ట్రక్చర్ కి ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి అండ్ ఆల్సో డెమోక్రటిక్ టెనెన్స్ కి ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి అనేది మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. దాని తర్వాత దే ఆర్ ఆస్కింగ్ అస్ టు సజెస్ట్ మెజర్స్ టు ఎన్ష్యూర్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అండ్ ఫెడరల్ ఇంటిగ్రిటీ. ఒకవైపు అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీని, ఇంకోవైపు ఫెడరల్ మెకానిజమ్స్ ని బ్యాలెన్స్ చేయడానికి ఎలాంటి మెజర్స్ తీసుకొస్తే బాగుంటుంది. సో దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు అప్రోచ్. First of all, come up with the introduction in the contextual based introduction point of view. Okay, contextual based introduction ivandi. That go to the body part, address the issues that they are asked, then conclude the answer. Okay, so that should be the approach of writing this particular answer. Okay, try attempting this particular answer. Okay, now let's go to another article. So let us look at the second article, second important article. Okay, so India cross-border insolvency and legal reform అని చెప్పేసి ఆర్టికల్ రావడం జరిగింది. ఓకే, బేసిక్గా ఈ ఆర్టికల్, దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఫ్రమ్ ద హిందూ న్యూస్ పేపర్ ఇస్ ఫోకసింగ్ అపాన్ క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ అనమాట. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫోకసింగ్ అపాన్ వాట్స్ ద ఇండియాస్ నీడ్. ఓకే, వాట్ షుడ్ ఇండియా డూ ఫర్ లీగల్ రిఫార్మ్స్ ఇన్ దిస్ పర్టికులర్ క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఈస్ దిస్ పర్టికులర్ ఇన్సాల్వెన్సీ. లెట్స్ సీ ద బేసిక్స్ ఫస్ట్. ఓకే, ఇన్సాల్వెన్సీ అంటే ఏంటో మీకు తెలియడం ఇంపార్టెంట్. ఇన్సాల్వెన్సీ ఇస్ నథింగ్ బట్ ఇట్ అకర్స్ ఒక పర్సన్ కానీ, ఒక బిజినెస్ కానీ, ఓకే, ఒక బిజినెస్ ఎంటిటీ కానీ, ఒక పర్సన్ కానీ, ఇఫ్ దే నాట్ ఏబుల్ టు పే బ్యాక్ ద డెట్స్, తీసుకున్న అప్పులని తిరిగి చెల్లించలేనప్పుడు ఇట్ సేస్ దాట్ దే ఆర్ ఇన్ అ ఇన్సాల్వెంట్ పొజిషన్ అనమాట. అయితే ఈ ఇన్సాల్వెన్సీ అనే ఇష్యూస్ ని ట్యాకిల్ చేయడానికి ఇండియాలో చట్టం ఉందా అంటే ఎస్, వీ హ్యావ్ అ లా, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అని చెప్పేసి మనము 2016లో మనకి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దిస్ ప్రొవైడ్ మెకానిజమ్స్ ఫర్ డొమెస్టిక్ ఇన్సాల్వెన్సీస్ అనమాట. ఇండియా లోపల జరిగే ఇన్సాల్వెన్సీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా ట్యాకిల్ చేయాలని చెప్పేసి ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఆఫ్ 2016లో మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే, అయితే మనకి ఎన్సిఎల్టీ అనే ఒక బాడీ ఉంటుందమ్మా, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అని చెప్పేసి. అయితే ఈ ఇన్సాల్వెన్సీ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఐదర్ క్రెడిటర్ ఆర్ డెటర్, అంటే డబ్బు ఇచ్చిన వాడైనా తీసుకున్న వాడైనా ఎవరైనా వెళ్ళొచ్చు ఎన్సిఎల్టీకి. ఎన్సిఎల్టీకి వెళ్ళి మాకు ఐబీసీ కోడ్ కింద ఈ ఇన్సాల్వెన్సీ ఇష్యూస్ ని సాల్వ్ చేయమని, దానికోసం ఒక మెకానిజమ్స్ ని ఇవ్వమని చెప్పేసి ఎన్సిఎల్టీని అడగొచ్చు అనమాట. సో దిస్ విల్ బి ద ప్రాసెస్ దట్ విల్ హ్యాపెన్ యాక్చువల్లీ. అయితే ఈ పర్టికులర్ ఆర్టికల్లో మాత్రం క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ గురించి మాట్లాడుతున్నారు, నాట్ ద డొమెస్టిక్ ఇన్సాల్వెన్సీ. క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ అంటే ఏంటంటే ఇట్ రిఫర్స్ టు ద సిచ్యువేషన్ వేర్ అన్ ఇన్సాల్వెంట్ డెటర్ ఎవరైతే ఉంటారో, ఓకే,
has assets or creditors in multiple countries. Let me tell you, if for example ఒక A అనే పర్సన్ B అనే కంపెనీకి డబ్బులు ఇచ్చారనుకుందాం. సో ఈ B అనే కంపెనీ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఏబుల్ టు పే బ్యాక్ ద డెట్ ఇట్ మీన్స్ దట్ B ఈస్ ఇన్ ద ఇన్సాల్వెంట్ పొజిషన్. అప్పుడు A గానీ B గానీ ఎన్సీఎల్టీకి కన్సల్ట్ అవ్వచ్చు. సో ఎన్సీఎల్టీ ఐబీసీ కింద యాక్చువల్లీ ప్రొసీజర్ని ఫాలో అప్ చేస్తుంది. బట్ ఐబీసీలో ఉన్న ప్రొసీజర్ ఏంటంటే విత్ ఇన్ డొమెస్టిక్ లెవెల్లో మాత్రమే బీకి అసెట్స్ అనేవి ఉంటే, ఆస్తులు అనేవి ఉంటే ఐబీసీ 2016 ప్రకారం మెకానిజమ్స్ అనేవి ఉంటాయి. కానీ ఇప్పుడు బి అనే పర్సన్ అప్పు తీసుకున్నాడు కాబట్టి, సో ఇఫ్ దిస్ పర్టికులర్ ఇన్సాల్వెంట్ డెటర్ ఇఫ్ హీ ఆర్ షీ హ్యాస్ అసెట్స్ ఆర్ క్రెడిటర్స్ ఇన్ ద మల్టిపుల్ కంట్రీస్, ఒకవేళ మల్టిపుల్ కంట్రీస్ లో అసెట్స్ ఉన్నా, మల్టిపుల్ కంట్రీస్ లో అప్పు ఇచ్చిన వాళ్ళు ఉన్నా, ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ నే క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ అని అంటాం అనమాట. అయితే క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ కి సంబంధించి ఇండియాలో ప్రస్తుతం ఎలాంటి ఫ్రేమ్వర్క్ అనేది లేదు ఇన్ ఆర్డర్ టు హ్యాండిల్ దిస్ పర్టికులర్ క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ. అయితే యునైటెడ్ నేషన్ మాత్రం యునైటెడ్ నేషన్ ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ బాట్ అ మోడల్ లా, ఒక మోడల్ లాని తీసుకొచ్చింది. సో దట్ ఈస్ నోన్ యాజ్ యుఎన్ సిట్రల్ అనమాట. యుఎన్ సిట్రల్ అంటే ఏంటి? యునైటెడ్ నేషన్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా అని చెప్పేసి అంటాం. అయితే ఈ యుఎన్ అనే బాడీ ఈ పర్టికులర్ మోడల్ లాని తీసుకొచ్చింది. ఈ మోడల్ లాని తీసుకొచ్చి ఇందులో మనకి గ్లోబల్ స్టాండర్డ్స్ అనేవి మెన్షన్ చేశారు ఇన్ ఆర్డర్ టు హ్యావ్ అ క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ. ఈ మోడల్ ని ఆల్మోస్ట్ ఎవరైనా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, బట్ ఇట్ ఇస్ నాట్ బైండింగ్ ఆన్ దెమ్. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని అవసరం లేదు, బట్ మేము ఈ మోడల్ లా ని తీసుకొచ్చాం, మీకు అవసరం ఉంటే మీ నేషనల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చని ఈ యుఎన్ సిట్రాల్ అనే దాన్ని ఒక మోడల్ లాని యునైటెడ్ నేషన్స్ తీసుకురావడం జరిగిందనమాట. సో అయితే దీన్ని ఒక 60+ కంట్రీస్ 50 to 60 కంట్రీస్ దీన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాయి వాళ్ళ యొక్క జ్యూరిస్డిక్షన్ లో. బట్ ఇండియా మాత్రం దాన్ని ఇంకా అడాప్ట్ చేసుకోవడం జరగలేదన్నమాట. సో ఇండియాకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ ఇన్సాల్వెన్సీ ఇష్యూస్ ఏవైతే క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీస్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్న చట్టాలలో ఎలాంటి ప్రొవిజన్స్ లేవు. అండ్ యుఎన్ సిట్రాల్ని మనం అడాప్ట్ చేసుకున్నా, సో యుఎన్ సిట్రాల్ని ఎంతమంది అడాప్ట్ చేసుకున్నారు నేషనల్ లెవెల్స్ లో అంటే 50+ కంట్రీస్ మాత్రమే అడాప్ట్ చేసుకున్నాయి. కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఇండియా అడాప్ట్ చేసుకున్నా ఈ 50+ కంట్రీస్ తో ట్రేడ్ అయినప్పుడే మనకి ఈ పర్టికులర్ క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ ఇష్యూస్ ని ట్యాకిల్ చేయగలుగుతాం. కానీ ఈ 60 కంట్రీస్ కాకుండా, ఇఫ్ దిస్ 50 to 60 కంట్రీస్ కాకుండా మిగతా వాటితో కూడా మనకు ట్రేడ్ అనేది ఉంటుంది. ఆ ట్రేడింగ్ అనేది మనం చేసినప్పుడు అగైన్ ద సేమ్ ఇష్యూ కమ్స్. క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీని ఎలా సాల్వ్ చేయాలో మనకు అర్థం కాదనమాట. సో దట్ ఈస్ వేర్ దిస్ ఆర్టికల్ ఇస్ రిటన్. సో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇష్యూ. ప్రీ ఇండిపెండెన్స్ లాస్ చూసుకుంటే బ్రిటిష్ చట్టాలు ఏవైతే ఉంటాయో దే ఇన్ఎడిక్వేట్లీ అడ్రస్డ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఇన్సాల్వెన్సీ గురించి ఎక్కువగా పట్టించుకోలేదన్నమాట బ్రిటిషర్స్, ఎస్పెషల్లీ క్రాస్ బార్డర్ ఏరియాస్ లో అసలే పట్టించుకోలేదు. పోస్ట్ ఇండిపెండెన్స్ లో మనం ఐబీసీ చట్టంతో వచ్చాం, 2016 లో తీసుకొచ్చాం, బట్ ఇట్ డస్ నాట్ ఫుల్లీ అడ్రస్ ది క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ. అయితే ప్రస్తుతం ఈ ఆర్టికల్ లో మెన్షన్ చేసింది ఏంటంటే ఫస్ట్ థింగ్ దే ఆర్ టెలింగ్ ఈస్ వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్. ఈ ఇష్యూస్ ని క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీస్ ని ట్యాకిల్ చేయడానికి ఒక కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ తో రావాలి. సో దే సేస్ దట్ ఇండియా నీడ్స్ అ ఫ్రేమ్వర్క్ టు డీల్ విత్ ద ఫారెన్ క్రెడిటర్స్ అండ్ డెటర్స్. సో దీని వల్ల ఏమవుతుంది, ఎక్కువ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ ని మనము అట్రాక్ట్ చేయగలుగుతాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న చట్టం ఐబీసీలో ఏంటంటే మనకి దేర్ ఆర్ సర్టెన్ సెక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ నెంబర్ 234 అండ్ సెక్షన్ నెంబర్ 235 అనేవి ఉన్నాయన్నమాట. ఈ సెక్షన్ 234 అండ్ 235 ఆఫ్ దిస్ పర్టికులర్ ఐబీసీలో క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ గురించి కాస్త మెన్షన్ చేసింది, కానీ దాన్ని ఇంకా మనం ఆపరేషనలైజ్ చేయలేము. మెన్షన్ చేస్తున్నప్పటికీ ఆపరేషనలైజ్ చేయలేము. ఈ పర్టికులర్ సెక్షన్స్ ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ఆర్టికల్లో ఏమంటున్నారు అంటే దే ఆర్ ఆస్కింగ్ అస్ టు హ్యావ్ అ బైలేటరల్ అగ్రిమెంట్స్ అనమాట. సో ఇండియాకి అదర్ నేషన్స్ కి బైలేటరల్ అగ్రిమెంట్స్ ఉండి ఈ కాంప్లెక్స్ ప్రొసీజర్ ని సింప్లిఫై చేసేలాగా బైలేటరల్ అగ్రిమెంట్స్ ని తీసుకొస్తే ఈ 234 అండ్ 235 సెక్షన్స్ ఆఫ్ ఐబీసీని మనం ఆపరేషనలైజ్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అండ్ వాట్ ఆర్ ది అదర్ రికమెండేషన్స్ దట్ దే హ్యావ్ గేవ్ అంటే ఈ యుఎన్ సిట్రాల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. సో వీ హ్యావ్ టు అడాప్ట్ యుఎన్ సిట్రాల్ మోడల్ ఆన్ క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ ఫర్ హ్యావింగ్ అన్ ఇంటర్నేషనల్లీ అలైన్డ్ అప్రోచ్. దీనివల్ల ఇండియాని మనం మోర్ బిజినెస్ ఫ్రెండ్లీగా మార్చొచ్చు. అప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వీ కెన్ అట్రాక్ట్ మోర్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా. అండ్ ఈవెన్ మనకి ఐబీసీ మీద ఫామ్ అయిన కమిటీస్ ఏవైతే ఉంటాయో ప్రీవియస్ గా, ఫర్ ఎగ్జాంపుల్ కేపీ కృష్ణన్ కమిటీ కానివ్వండి, మిగతావి కానివ్వండి 2020లో,
So they have recommended the same model law. They have asked us to implement this particular model law in India in order to tackle the cross-border insolvencies అన్నమాట. ఐ హోప్ మీకు క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ యొక్క బేసిక్స్ అనేవి అర్థమైనాయి అనుకుంటున్నా. సో ఈ పర్టికులర్ టాపిక్ మనకు డైరెక్ట్ గా GS3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ ఎకానమీ, గ్రోత్, డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ తో లింక్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం ఉన్న ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ ఏంటంటే లీగల్ ఇనాడిక్వేసీస్ అనేవి ఉన్నాయి. 234 అండ్ 235 సెక్షన్స్ ని ప్రాపర్ గా మనం నోటిఫై చేయట్లేదు. సో దిస్ ఆర్ జస్ట్ డెడ్ లెటర్స్ అన్నమాట. ఉన్నప్పటికీ మనం ఇంప్లిమెంట్ చేయట్లేదు. రెసిప్రోసిటీ అగ్రిమెంట్స్ అనేవి లేవు. ఇండియా హ్యాస్ నో బైండింగ్ అగ్రిమెంట్స్ విత్ అదర్ కంట్రీస్ ఫర్ హ్యాండ్లింగ్ దిస్ పర్టికులర్ క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీస్. వీ హావ్ సీన్ అన్ ఇష్యూ విత్ జెట్ ఎయిర్వేస్. జెట్ ఎయిర్వేస్ అనేది ఇన్సాల్వెంట్ గా మారినప్పుడు సో మనకి ఇండియాలో దీని మీద ఓకే ఐబీసీ ఓకే ప్రొసీజర్ అనేది అయ్యుండే అండ్ ఆల్సో ప్యారల్ గా నెదర్లాండ్స్ లో కూడా ఐబీసీ ప్రొసీజర్ అనేది జరిగిందనమాట. సో దేర్ విల్ బి అన్ ఓవర్ ల్యాప్. ఈ ఓవర్ ల్యాప్ వల్ల ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ జెట్ ఎయిర్వేస్ ని కొనడానికి ఎవరైనా ముందుకు వచ్చినప్పుడు ఆ అసెట్స్ ని మార్కెట్ లో పెట్టి అమ్మినప్పుడు సో ఒకవేళ ఈ పర్టికులర్ ప్రాసెస్ క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ ఇష్యూ ఉంది కాబట్టి అంటే జెట్ ఎయిర్వేస్ కి అసెట్స్ ఇండియాలోనే కాకుండా మిగతా దేశాలలో కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో డెట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, డెటర్స్ ఎవరైతే ఉంటారో, లైక్ క్రెడిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇండియాలోనే కాకుండా వేరే కంట్రీస్ లో కూడా ఉన్నారు. సో దీనివల్ల ఏమైంది, ఇండియాలో వీళ్ళకి అగేన్స్ట్ గా ఇన్సాల్వెన్సీ ప్రొసీజర్ అనేది రన్ అవుతుంది, నీదర్లాండ్స్ లో కూడా అవుతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, ప్రొసీజర్ అనేది చాలా డిలే అవుతుంది. బికాస్ ఎందుకు డిలే అవుతుంది, బికాస్ దేర్ విల్ బి అన్ ఓవర్ ల్యాప్. సో మన దగ్గర వాళ్ళ దగ్గర యూనిఫామ్ ప్రొసీజర్స్ అనేవి ఉండవు. రెండు కంట్రీస్ లో ఓవర్ ల్యాప్ ఉండడం వల్ల ఈ యొక్క ఇష్యూ అనేది డిలే అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, డిలే అయినా కొద్దీ దీనికి వీళ్ళ యొక్క అసెట్స్ కి ఇచ్చే వాల్యూ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ద అసెట్ ఈ రోజు మనకి ఆ అసెట్ కి ఇచ్చే వాల్యూ ఒక 10 years ని డిలే చేసామనుకోండి, 10 years తర్వాత ఆ అసెట్ ని కొనడానికి ఎవరు ముందుకు రారు. సో ఆ ఇష్యూ అనేది ఇంకొంచెం ఇంటెన్సిఫై అవుతుంది కానీ సాల్వ్ అవ్వదు. ఓకే, సో జ్యుడిషియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఎఫిషియన్సీస్. సో దెర్ ఈస్ అ absence of clear jurisdiction ఆల్సో, మెయిన్లీ ఎన్సీఎల్టీలో మనకి. సో దానికి సంబంధించి మనం ప్రాపర్ ఫ్రేమ్వర్క్ అనేది తీసుకురావాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. అండ్ ఎన్సీఎల్టీలో వీ ల్యాక్ పవర్స్ టు రికగ్నైజ్ ఫారెన్ జడ్జ్మెంట్ ఆల్సో. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఇంకోటి ఏం చెప్పారు అంటే, సో ఇండియా నీడ్ టు సైన్ ద బైలేటరల్ అగ్రిమెంట్స్ విత్ ది అదర్ కంట్రీస్. ఈ బైలేటరల్ అగ్రిమెంట్స్ లో కూడా మనం ఏం చేయాలి అని అంటే, సో వీ హ్యావ్ టు హ్యావ్ ఎ కోఆర్డినేటివ్ మెకానిజం. సో ఇండియాలో ఉన్న డబ్బులు ఇచ్చిన వాళ్ళకి అండ్ ఆల్సో ఫారిన్ లో ఉన్న డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇద్దరికి న్యాయం అనేది జరిగేలాగా మెకానిజమ్స్ ని తీసుకురావాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు స్పీడ్ అప్ ద ప్రాసెస్ అనమాట. అండ్ దేర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ లెజిస్లేటివ్ మోడర్నైజేషన్ ఆల్సో. సో వీ డి నాట్ అడాప్ట్ ద మోడల్ ఆఫ్ యుఎన్, మెయిన్లీ యుఎన్ సిట్రాల్ ని మనం ఇంకా సైన్ చేయలేదు. సో వీ ఆర్ ల్యాకింగ్ ఇన్ లెజిస్లేటివ్ మోడర్నైజేషన్ ఆల్సో. సో ఒకవేళ మనము రోబస్ట్ ఫ్రేమ్వర్క్ తీసుకొస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ బ్రింగింగ్ అ ఫ్రేమ్వర్క్ ఆన్ క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ, సో వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్? దీనివల్ల మనం ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. ఎందుకు అట్రాక్ట్ చేయొచ్చు? ఎందుకనంటే ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చినప్పుడు డెఫినెట్ గా ఏదైనా ఇష్యూస్ ఉంటే త్వరగా సాల్వ్ అవుతాయి అని చెప్పేసి మన కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడతారనమాట. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ మనం ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతాం. ఓకే, ఎకానమిక్ స్టెబిలిటీ అనేది వస్తుంది. క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీస్ ఫాస్ట్ గా సాల్వ్ అయితే ఫినాన్షియల్ డిస్ట్రప్షన్స్ కాకుండా స్మూత్ కార్పొరేటివ్ రీస్ట్రక్చరింగ్ జరిగేలాగా, డెట్ రికవరీ అయ్యేలాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ రెడ్యూసింగ్ జ్యుడిషియల్ డీలేస్. ఒకవేళ మనం యుఎన్ సిట్రాల్ కానీ ఒక మంచి ఫ్రేమ్వర్క్ ని కానీ అడాప్ట్ చేసుకున్నట్టయితే ఈ ఇన్సాల్వెన్సీ కేసెస్ అనేవి ఫాస్ట్ గా రిజాల్వ్ అవుతాయి. దీనివల్ల జ్యుడిషియల్ బ్యాక్లాగ్స్, దానికి సంబంధించిన కాస్ట్లు అనేవి తగ్గుతాయి అనమాట, ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి తగ్గుతాయి. గ్లోబల్ ఇంటిగ్రేషన్. సో ఒకవేళ మనం దాన్ని అడాప్ట్ చేసుకుంటే గ్లోబల్ లెవెల్లో ఇండియా యొక్క రెప్యుటేషన్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఓకే, సో వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ బై ఇండియా సో ఫార్ అని అంటే, కమిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సాల్వెన్సీ లా కమిటీని మనం తీసుకొచ్చాం 2018లో. సో దిస్ ఆల్సో ప్రపోజ్డ్ యుఎన్ సిట్రాల్. ఓకే, మోడల్ లాని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఈ కమిటీ కూడా రికమెండ్ చేయడం జరిగింది. క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ రూల్స్ తీసుకొచ్చాం. సో దిస్ ఐడెంటిఫై లూప్స్ హోల్స్ ఇన్ ద కరెంట్ ఫ్రేమ్వర్క్ అండ్ ఇట్ రికమెండ్స్ ద రిఫార్మ్స్. అండ్ జుడిషియల్ ఇనిషియేటివ్స్ లైక్ జుడిషియల్ ఇన్సాల్వెన్సీ నెట్వర్క్ గైడ్లైన్స్ ని తీసుకొచ్చాం. Okay, judiciary has brought some guidelines with respect to this. So this is issued by Ministry of Corporate Affairs in order to modernize the jurisdictional cooperation also. ఇంకేం చేస్తే బాగుంటుంది as per this particular article? So we have to adopt unicitral model law అని చెప్పేసి అంటున్నారు. Okay, we have already seen that. Okay, to emphasize principle like center of main interest. దీనివల్ల లీగల్ ప్రెడిక్టబిలిటీ పెరుగుతుంది.
ఎన్సీఎల్టీ యొక్క పవర్స్ ని స్ట్రెంథెన్ అప్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. మెయిన్లీ వీ హ్యావ్ టు అమెండ్ ద రూల్స్ ఆఫ్ ఎన్సీఎల్టీ, లైక్ రూల్ 11 ని మనము అమెండ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఇన్ ఆర్డర్ టు ఎంపవర్ దిస్ పర్టికులర్ ఎన్సీఎల్టీ, ఈ ట్రిబ్యునల్ యొక్క పవర్స్ ని ఎన్హాన్స్ చేయాలి. ఓకే, అండ్ ఆల్సో we have to recognize the foreign judgments also. We have to initiate cross border insolvency proceedings. Okay, దానికోసం ఎన్సీఎల్టీ లో రిఫార్మ్స్ తీసుకురావాలి. కమ్యూనికేషన్ మెకానిజమ్స్ ని కూడా మోడర్నైజ్ చేయాలి. డిజిటల్ కమ్యూనికేషన్ ట్రాన్స్పరెంట్ మెకానిజమ్స్ ని మనం తీసుకురావాలి ఇన్ ఆర్డర్ టు హ్యావ్ అ బెటర్ కోఆర్డినేషన్ బిట్వీన్ ఇండియా అండ్ ద ఫారిన్ కోర్ట్స్. కాంప్రహెన్సివ్ లెజిస్లేటివ్ అమెండ్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 234 అండ్ సెక్షన్ 235 అనేవి ఇవి క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ గురించి డీల్ చేస్తున్నప్పటికీ దే ఆర్ నాట్ ఆపరేషనలైజ్డ్ అని చెప్పాను. కాబట్టి we have to operationalize this particular section to enable reciprocal agreements with major trading partners. And also we have to do a capacity building. We have to train the judicial officers, corporate professionals ni manamu train cheyalsina avasaram anedi undi in order to solve this particular issues. Okay, so this is about this particular article. So అంటే ఫ్రీక్వెంట్ గా వచ్చే ఆర్టికల్స్ కాదు ఇవి. సో ఇవి ఏంటంటే కాన్సెప్చువల్ బేస్డ్ ఆర్టికల్స్ కాబట్టి సో యూ హ్యావ్ టు పే మోర్ అటెన్షన్ ఆన్ దిస్ పర్టికులర్ టైప్ ఆఫ్ ఆర్టికల్స్. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. సో లెట్స్ లుక్ ఎట్ నెక్స్ట్ ఆర్టికల్, వాటర్ వోర్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దిస్ ఇస్ బేసికలీ స్పీకింగ్ అబౌట్ రైజింగ్ నైట్రేట్ లెవెల్స్ ఇన్ ద గ్రౌండ్ వాటర్. సో వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్, అసలు ఎందుకు ఈ ఆర్టికల్ రాయడం జరిగింది? సో ఇండియాస్ గ్రౌండ్ వాటర్ ఇస్ డిటోరియేటింగ్ ఇన్ క్వాలిటీ బికాస్ ఆఫ్ ద నైట్రేట్ కంటామినేషన్ అని చెప్పేసి సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ గివెన్ అ రిపోర్ట్. సో బేసికలీ ఇట్ సేస్ దాట్ దెర్ ఇస్ అ రైజ్ ఇన్ నైట్రేట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ అనమాట. సో 2017 లో దాని ఒక రిపోర్ట్ ప్రకారం ఆల్మోస్ట్ 359 డిస్ట్రిక్ట్స్ ఇన్ ఇండియా వర్ ఎఫెక్టెడ్ బై నైట్రేట్. 2022 వచ్చే వరకు 440 డిస్ట్రిక్ట్స్ కి పెరిగాయి అనమాట ద నైట్రేట్ కంటామినేషన్. ఓకే, మరి నైట్రేట్ అనేది ఎందుకు డేంజరస్? నైట్రేట్ కంటామినేషన్ పెరుగుతుంది కానీ నైట్రేట్ అనేది ఎందుకు డేంజరస్? సో ఎక్సెసివ్ నైట్రేట్ అనేది గ్రౌండ్ వాటర్ లో ఉంటే ఇది హెల్త్ రిస్క్లకి తావవుతుంది అనమాట. పర్టికులర్లీ బ్లూ బేబీ సిండ్రామ్ లాంటి డిసీజెస్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎస్పెషలీ ఇన్ ది ఇన్ఫాన్స్. అండ్ అడల్ట్స్ లో క్యాన్సర్స్ కి దారి తీసే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట. అయితే నైట్రేట్ పొల్యూషన్ జరగడానికి వాట్ ఆర్ ద రీజన్స్? సో వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ నైట్రేట్స్? ఓకే, నైట్రోజన్ బేస్డ్ ఫర్టిలైజర్స్ యూజేజ్ పెరగడం వల్ల సో దట్ ఈస్ గెటింగ్ ఇంక్రీజ్డ్ ఇన్ ది సాయిల్. సో ఫర్టిలైజర్స్ అనేది సాయిల్ పొల్యూషన్ కి దారితీసి అలా నైట్రేట్ అనేది గ్రౌండ్ వాటర్ లోకి వెళ్లేలాగా చేస్తున్నాయి అనమాట. అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ది అన్ట్రీటెడ్ సీవేజ్ అండ్ ఇండస్ట్రియల్ డిశ్చార్జ్ ఆల్సో నైట్రేట్ ఈస్ గెటింగ్ ఇంక్రీజ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ వాటర్. సో వాట్ ఆర్ ది ఎఫెక్టెడ్ స్టేట్స్? ఎక్కడెక్కడ ఈ కంటామినేషన్ ఎక్కువ ఉంది అని అంటే రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు లాంటి స్టేట్స్ లో నైట్రేట్ కంటామినేషన్ అనేది పెరుగుతుంది అనమాట. సో దెర్ ఆర్ అదర్ రీజన్స్ ఆల్సో, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ఈ ఏరియాస్ లో కూడా సెవరల్ డిస్ట్రిక్ట్స్ లో మనము నైట్రేట్ కంటామినేషన్ చూసాం. ఓకే, వై ఇట్ ఇస్ ప్రాబ్లం? ఎందుకంటే వీ హ్యావ్ సీన్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ చాలా పూర్ గా ఉన్నాయి, ఎక్సెసివ్ ఫర్టిలైజర్స్ యూస్ చేస్తున్నారు, గ్రౌండ్ వాటర్స్ ఓవర్ ఎక్స్ట్రాక్షన్ వల్ల కూడా కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పీపుల్ ఆర్ ల్యాకింగ్ అవేర్నెస్ విత్ రెస్పెక్ట్ టు నైట్రేట్స్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం, వాటర్ ట్రీట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్ గా లేదనమాట. So in order to tackle this problem, what are the several steps that needed to be taken? Sustainable farming methods ni promote చేయాల్సిన అవసరం అనేది ఉంది. సెకండ్ థింగ్ ఇస్ వాటర్ ట్రీట్మెంట్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎన్హాన్స్ చేయాలి, దాని మీద ఖర్చు అనేది పెట్టాలి, ఓకే, ఎక్స్పెండిచర్ అనేది పెట్టాలి. అండ్ రెగ్యులేట్ గ్రౌండ్ వాటర్ యూసేజ్, స్ట్రిక్టర్ పాలసీస్ తీసుకురావాలి, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ జరగకుండా, ఓవర్ ఎక్స్ట్రాక్షన్ జరగకుండా స్ట్రిక్టర్ పాలసీస్ ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అండ్ నైట్రేట్ కంటామినేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క అవేర్నెస్, పబ్లిక్ అవేర్నెస్ అనేది అవసరం అనమాట. సో బేసికలీ ఈ టాపిక్ అనేది మనకి GS3 లో కన్జర్వేషన్, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అండ్ డిగ్రేడేషన్ అనే టాపిక్ కి లింక్ చేసుకోవచ్చు. వాట్ ఆర్ ద కన్సర్న్స్? సో నైట్రేట్ ఎక్కువగా పెరగడం వల్ల హెల్త్ రిస్క్లు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మిథమో గ్లోబినేమియా అనే ఒక డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే హై నైట్రేట్ లెవెల్స్ విల్ ఇంపేర్ ద రెడ్ బ్లడ్ సెల్స్ అనమాట. ఆక్సిజన్ క్యారింగ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క క్యారింగ్ కెపాసిటీని తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల ఇన్ఫాన్స్ లో బ్లూ బేబీ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ పబ్లిక్ హెల్త్ రిస్క్లు పెరుగుతాయి. సో ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ టు నైట్రేట్స్ విల్ రిస్క్ ద క్యాన్సర్. అడల్ట్స్ లో క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి అనమాట. క్రోనిక్ ఇల్నెసెస్ వస్తాయి. ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ ఉంటాయి హెల్త్ కన్సర్న్స్ తో పాటు. ఆక్వాటిక్ ఈకో సిస్టమ్స్ డిస్టర్బ్ అవుతాయి. సో నైట్రేట్స్ విల్ క్లాజ్ ఆల్గల్ బ్లూమ్స్. Algal blooms in the water bodies will get increased. దీనివల్ల ఆక్సిజన్ డిప్లీషన్ అండ్ ఆల్సో ఆక్వాటిక్ లైఫ్ యొక్క లైఫ్ కి థ్రెట్ అనేది ఉంటుందన్నమాట.
సాయిల్ అండ్ వాటర్ డిగ్రేడేషన్ ఉంటుంది. లాంగ్ టర్మ్ నైట్రేట్ కంటామినేషన్ అనేది గ్రౌండ్ వాటర్ ని డిగ్రేడ్ చేస్తుంది. సో విచ్ ఇస్ క్రిటికల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ డొమెస్టిక్ యూస్. సో గ్రౌండ్ వాటర్ అనేది డిటోరియేట్ అయిపోతాయి. So if you look at the current statistics and regional hotspots, so if you look at where are the areas and what is the prevalence of this contamination, so 19.8% of the groundwater samples ఏవైతే ఉన్నాయో which are tested, వాటిలలో high nitrate levels ఉన్నాయి beyond or above the permissible limits. అండ్ మెయిన్లీ మనకు రాజస్థాన్ లో 49% ఉంది నైట్రేట్ కంటామినేషన్. తర్వాత కర్ణాటక, తమిళనాడు, ఓకే, అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ గ్రౌండ్ వాటర్ రిపోర్ట్. ఓకే, సో అండ్ జాగ్రఫికల్ ట్రెండ్స్ చూసుకున్న స్టేట్స్ లైక్ రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఆర్ ఫేసింగ్ ద పర్సిస్టెంట్ నైట్రేట్ ఇష్యూస్ అనమాట. ఓకే, అండ్ సెంట్రల్ అండ్ సదర్న్ ఇండియా ట్రెడిషనలీ హ్యావ్ లెస్ ఎఫెక్టెడ్. నౌ రిపోర్ట్ is showing that there are rise in levels of nitrate even in the southern part of India. సో కీ డ్రైవర్స్ ఏమేమి చెప్పాను? ఓకే, ఇంటెన్సివ్ అగ్రికల్చర్, కెమికల్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా యూజ్ చేయడం, అండ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అనేవి ఎన్వైరన్మెంట్ కంటామినేట్ చేసే విధంగా ఉండడం, వాటర్ ని ఎక్కువగా గ్రౌండ్ వాటర్ ని ఓవర్ గా ఎక్స్ప్లాయిట్ చేయడం, దట్ ఈస్ అనదర్ రీజన్. ఇండస్ట్రియల్ అండ్ డొమెస్టిక్ వేస్ట్ ని ప్రాపర్ గా ట్రీట్ చేయకపోవడం అనేది అనదర్ రీజన్ అనమాట. మరి గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ లో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి యాజ్ మెన్షన్ ఇన్ ది ఆర్టికల్? సైంటిఫిక్ మానిటరింగ్ అనేది లేదు. ఓకే, ఇండియా హ్యాస్ టు ఎస్టాబ్లిష్ రోబస్ట్ సిస్టమ్. సో బేసిక్ గా గ్రౌండ్ వాటర్ హెల్త్ ని ట్రీట్ చేసే, యాక్సెస్ చేసే సిస్టమ్స్ అనేవి ఇండియాలో డెవలప్ అయ్యలేవు. సో వి లాక్ దట్ సైంటిఫిక్ మానిటరింగ్. ఇంప్లిమెంటేషన్ గ్యాప్స్ అనేవి ఉన్నాయి స్టేట్ లెవెల్లో. గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ ఎక్కువగా జరుగుతుంది. 60% ఆఫ్ ద గ్రౌండ్ వాటర్ బ్లాక్స్ ఆర్ బీయింగ్ ఓవర్ ఎక్స్ట్రాక్టెడ్ ఇన్ ఇండియా. ఓకే, సో దీనివల్ల కెమికల్ కంటామినేషన్ రిస్క్ అనేది ఎక్కువగా పెరుగుతుంది అనమాట. సో అండ్ పబ్లిక్ అవేర్నెస్ ప్రాపర్ గా లేదు, మానిటరింగ్ ఎఫర్ట్స్ ప్రాపర్ గా లేవు. దీంతో పాటు మనకి ఫ్లోరైడ్ లెవెల్ కాంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది, మేజర్లీ ఇన్ రాజస్థాన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఏరియా. అండ్ యురానియం ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఆల్సో షోన్ అకార్డింగ్ టు ద లేటెస్ట్ ట్రెండ్స్. యురానియం యొక్క అవైలబిలిటీ ఇన్ ద గ్రౌండ్ వాటర్ ఈస్ ఆల్సో మోర్, విచ్ ఈస్ ఆల్సో పోజింగ్ మోర్ రిస్క్ టు ద గ్రౌండ్ వాటర్ క్వాలిటీ. మరి ఏం చేస్తే బాగుంటుంది? ఫర్టిలైజర్ యూజేజ్ ని తగ్గించాలి. ఓకే, సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, ప్రెసిషన్ అగ్రికల్చర్ మీద ఎక్కువగా దృష్టి అనేది పెట్టాలి. ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ మీద పెట్టాలి దృష్టి. యూ హ్యావ్ టు కంబైన్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ ఇన్పుట్స్ సో దాట్ సాయిల్ హెల్త్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రెగ్యులేషన్ అండ్ గవర్నెన్స్ అనేది అవసరం. వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వాటర్ యాక్ట్ ఆఫ్ 1974 సో దాట్ మనం గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ ని ట్యాకిల్ చేయగలుగుతాం. స్టేట్ లెవెల్లో కోఆర్డినేషన్ అనేది ఉండాలి కాబట్టి స్టేట్ లెవెల్ యాక్షన్ ప్లాన్స్ తో ముందుకు రావాలి. యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ లోకల్ గవర్నమెంట్స్, రీజియన్ స్పెసిఫిక్ అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ తో ముందుకు రావాలి. Okay, we have to monitor the groundwater extraction also. Over extraction జరగకుండా మనము కొన్ని చర్యలు అనేవి తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అండ్ we need public awareness and also education. People need to know nitrates వల్ల వచ్చే హెల్త్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది. గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అనేవి ఎందుకు అవసరమో సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ని యూజ్ చేసి పీపుల్ లో అవేర్నెస్ ని పెంచాలి. అండ్ వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ద టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ ఆల్సో. ఓకే, సో వాటర్ ట్రీట్మెంట్ ప్రాపర్ గా చేయాలి. అండ్ నెక్స్ట్ ఏం చేయొచ్చు? గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయాలి. ఓకే, అండ్ లీడర్షిప్ అండ్ పాలసీ కోఆర్డినేషన్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టేట్ గవర్నమెంట్స్ ని ఎంకరేజ్ చేయాలన్నమాట టు కమ్ అవుట్ విత్ దేర్ పర్టికులర్ వాటర్ రిలేటెడ్ స్ట్రాటజీస్. ఓకే, టెక్నికల్ సపోర్ట్ స్టేట్ లెవెల్ అథారిటీస్ కి అందించాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. సో వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ ద కోఆపరేషన్ బిట్వీన్ ద డిఫరెంట్ సెక్టార్స్ లైక్ అగ్రికల్చర్, ఎన్వైరన్మెంట్, పబ్లిక్ హెల్త్. ఆ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్యలో ఉన్న కోఆర్డినేషన్ అనేది పెంచి వీ హ్యావ్ టు టాకిల్ దిస్ పర్టికులర్ ఇష్యూ. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో ఇక్కడ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ ఏంటంటే నైట్రేట్స్ కి యొక్క సోర్సెస్ ఏమున్నాయి, నైట్రేట్స్ వల్ల వచ్చే డిసీజ్ ఏంటంటే బ్లూ బేబీ సిండ్రామ్. బ్లూ బేబీ సిండ్రామ్ లో ఏమవుతుంది అని అంటే రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ అనేది వీకెన్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఫర్ ద ప్రిలిమ్స్. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. So let us look at and analyze another article. In Madurai, mining for tungsten and trouble అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసిక్ గా టంగ్స్టన్ అనే ఒక ఈ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో, సో దిస్ ఈస్ వెరీ మచ్ రేర్. ఓకే, అండ్ ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్ మెటల్. సో మెయిన్ లా మనకి క్రిటికల్ సెక్టార్స్ లైక్ డిఫరెన్స్ సెక్టార్ లో, ఏరోస్పేస్ లో, ఓకే, ఎలక్ట్రానిక్స్ లో, ఎనర్జీలో, సో ఎనర్జీ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో అన్నిట్లలో మనకి టంగ్స్టన్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది అనమాట. కానీ మైనింగ్ యాక్టివిటీ ఆఫ్ టంగ్స్టన్ ఏదైతే ఉంటుందో దిస్ పోసెస్ సెవరల్ ఎన్వైరన్మెంటల్ థ్రెట్స్. ఓకే, అండ్ సోషల్ కన్సర్న్స్ కూడా ఎదురవుతాయి బికాస్ ఆఫ్ ద మైనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ టంగ్స్టన్స్. సో మెయిన్లీ ఈ ఆర్టికల్ ఎందుకు రావడం జరిగిందంటే బికాస్ మైనింగ్ ఏదైతే ఉంటుందో ద మైనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ టంగ్స్టన్ ఈస్ పోజింగ్ ఎన్వైరన్మెంటల్ థ్రెట్స్ ఇన్ సర్టన్ ఏరియాస్ లైక్ మధురై అండ్ తమిళనాడు. సో ఆ కాంటెక్స్ట్ లో న్యూస్ ఆర్టికల్ రాయడం జరిగింది అనమాట.
సో GS1 లో geographical features, distribution of key natural resources, అండ్ GS3 లో ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ అనే టాపిక్ లో మనం దీన్ని లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ టంగ్స్టన్. టంగ్స్టన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ద క్రిటికల్ సెక్టర్స్ లైక్ డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ హై స్ట్రెంగ్త్ మెటీరియల్స్ ఆల్సో. అయితే ఇండియన్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో విత్ రెస్పెక్ట్ టు టంగ్స్టన్ దే ఆర్ వెరీ మచ్ లిమిటెడ్. కాబట్టి వీ హ్యావ్ టు ఫైండ్ సిగ్నిఫికెంట్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. వీ హ్యావ్ టు డూ దట్ రీసెర్చ్ ఇన్ ఇండియా. సెల్ఫ్ రిలయన్స్ ని పెంచుకోవాలి విత్ రెస్పెక్ట్ టు టంగ్స్టన్స్. అండ్ ఆల్సో లైక్ టంగ్స్టన్ యొక్క ఎకానమిక్ ఆపర్చునిటీ కూడా చాలా ఎక్కువగా. మైనింగ్ ఆఫ్ టంగ్స్టన్ విల్ ప్రామిసెస్ ఎకానమిక్ గ్రోత్, జాబ్ క్రియేషన్ అవుతుంది. రిసోర్స్ రిచ్ రీజియన్స్ లైక్ ముంబైలో జాబ్ అండ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది మనం చేయొచ్చు అనమాట. అయితే ఇఫ్ యూ లుక్ ఎట్ ద మైనింగ్ ప్రపోజల్స్, వై ఇట్ ఇస్ ఇన్ న్యూస్ అంటే ఇక్కడ మెయిన్ గా మనకి మధురై అండ్ తమిళనాడు ఆ రీజియన్స్ లో సో మైనింగ్ ప్రపోజల్ ని ఇట్ వాస్ గ్రాంటెడ్ టు హిందుస్థాన్ జింక్ అనమాట. సో దిస్ ఇస్ అ సబ్సిడియరీ టు ద వేదాంత గ్రూప్. అయితే దే విల్ కవర్ ద మైనింగ్ ప్రాసెసెస్ ఇన్ ఏరియాస్ లైక్ అరిట్టపట్టి. ఓకే, అరిట్టపట్టి అనేది ఒక బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అనమాట. సో బికాస్ ఆఫ్ ది మైనింగ్ ప్రాక్టీసెస్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా ఇట్ మే కాజ్ సమ్ ఎన్వైరన్మెంటల్ థ్రెట్స్. సో ఆ కాంటెక్స్ట్ లో కూడా మనకి ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ ఉన్నాయని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో వాట్ ఆర్ ది ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ విత్ రెస్పెక్ట్ టు మైనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ టంగ్స్టన్? బయోడైవర్సిటీ మీద రిస్క్ అనేది ఉంటుంది. ఎస్పెషలీ ఇన్ అరిట్టపట్టు బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్, ఇఫ్ యూఆర్ కండక్టింగ్ ద మైనింగ్ ప్రాక్టీసెస్ విత్ రెస్పెక్ట్ టు టంగ్స్టన్, ఇట్ మే కాజ్ థ్రెట్ టు ఫ్లోరా అండ్ ఫౌనా దట్ ఈస్ రిసైడింగ్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా, ఇంక్లూడింగ్ మైగ్రేటరీ బర్డ్స్ ఏవైతే ఉంటాయో, ఎండమిక్ స్పీసెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా థ్రెట్ అనేది ఏర్పడుతుంది. ఓకే, సో ఇట్ ఫీచర్స్ హిస్టారికల్ రాక్ ఇన్స్క్రిప్షన్. సో దీంట్లో మనకి రాక్ ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి, వాటర్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఈకో సిస్టమ్ కి చాలా క్రిటికల్. ఇలాంటివన్నీ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇఫ్ యూఆర్ కండక్టింగ్ ది మైనింగ్ ప్రాక్టీసెస్ ఇన్ ది అరిట్టపట్టి రీజియన్. ఈకో సిస్టమ్ డిస్ట్రప్షన్ జరుగుతుంది. డిఫారెస్టేషన్ యాక్టివిటీస్ అనేవి చేయాల్సి వస్తుంది ఇఫ్ యూఆర్ కండక్టింగ్ మైనింగ్ యాక్టివిటీస్. హ్యాబిటాట్ డిస్ట్రక్షన్స్ చూస్తాం, వాటర్ పొల్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ద రీజన్స్ ఇంటర్కనెక్టెడ్ వాటర్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ బై ద డ్రింకింగ్. ఓకే, ఇరిగేషన్ పర్పసెస్ కి, డ్రింకింగ్ పర్పసెస్ కి యూజ్ చేస్తారు. బట్ మైనింగ్ విల్ కాజ్ థ్రెట్ ఆన్ దిస్ బాడీస్. ఓకే, ద ఇంపార్టెంట్ వాటర్ రిసోర్సెస్ మీద థ్రెట్ అనేది కలగజేస్తుంది. అండ్ హైడ్రలాజికల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. గ్రౌండ్ వాటర్ సిస్టమ్స్ ని డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాం, విచ్ ఇస్ వెరీ మచ్ క్రూషియల్ ఫర్ ద సరౌండింగ్ విలేజెస్. అండ్ ఆల్సో వాటర్ స్కేర్సిటీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ క్రైసిస్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ గెట్ వర్జన్డ్. ఓకే, వాట్ ఆర్ ద సోషో ఎకానమిక్ ఛాలెంజెస్? సోషో ఎకానమిక్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి బికాస్ ఆఫ్ ద మైనింగ్. లైవ్లీహుడ్ కన్సర్న్స్, ఫార్మింగ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో అక్కడున్న ఫర్టైల్ ల్యాండ్ మీద డిపెండ్ అయిన ఫార్మింగ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో నియర్ టు దిస్ మైనింగ్ ఏరియాస్, వాళ్ళ యొక్క అగ్రికల్చర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద లోకల్ పాపులేషన్, ఇక్కడ మైనింగ్ చేసినప్పుడు అక్కడ ఉన్న పాపులేషన్ ని డిస్ప్లేస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. అండ్ వాళ్ళ యొక్క అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ మీద ఉన్న డిపెండెన్సీ అనేది తగ్గిపోతుంది. దానివల్ల వాళ్ళ యొక్క ఇన్కమ్ కి ఇబ్బంది అనేది ఎదురవుతుంది అనమాట. ఇట్ మే కాజ్ సోషో ఎకానమిక్ ఛాలెంజ్ టు దెమ్. కల్చరల్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ చూసుకుంటే సైట్స్ లైక్ కొండగిపట్టి, ఓకే, అరిట్టపట్టి, నాగమలై ఏవైతే ఉన్నాయో ఇవి హిస్టారికల్ గా రిలీజియస్ గా చాలా వాల్యూ ఉన్న సైట్స్ అనమాట. ఇక్కడ ఎన్నో ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, ఏన్షియంట్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి ఏరియాస్ లో మైనింగ్ ప్రాక్టీసెస్ చేయడం విల్ కాజ్ హార్మ్ టు కల్చరల్ అండ్ రిలీజియస్ సైట్స్ ఆల్సో. అందుకే పబ్లిక్ ప్రొటెస్ట్లు చూస్తున్నాం అనమాట ఇన్ దట్ ఏరియా. సో వైడ్ స్ప్రెడ్ ప్రొటెస్ట్లు అనేవి జరుగుతున్నాయి లోకల్స్ లో. దర్ వాయిసింగ్ ఆపోజిషన్ ఫర్ దిస్ పర్టికులర్ మైనింగ్. ఓకే, ర్యాలీస్ ని, పెటిషన్స్ ని, మిగతా ఎన్నెన్నో ఓకే వాయిసెస్ తో బయటికి వస్తున్నారు వాళ్ళు. సో రెసిడెంట్స్ ఆర్ డిమాండింగ్ దట్ గవర్నమెంట్ మస్ట్ రివోక్ ద మైనింగ్ ప్రాక్టీసెస్. మైనింగ్ ప్రాక్టీసెస్ ని చేయకూడదు, మా ఎన్వైరన్మెంట్ అండ్ మా హెరిటేజ్ ని ఓకే కాపాడండి అని చెప్పేసి వాళ్ళు ర్యాలీస్ తీస్తున్నారు. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ గవర్నెన్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఇష్యూ అంటే పాలసీ గ్యాప్స్. అయితే మనకి కాంప్రహెన్సివ్ ఎన్వైరన్మెంటల్ అసెస్మెంట్స్ అనేవి జరగలేవన్నమాట మైనింగ్ చేసే కన్నా ముందు. మైనింగ్ గ్రాంట్ లైసెన్స్, ఇఫ్ యూ వాంట్ టు గ్రాంట్ లైసెన్స్ టు ద మైనింగ్ ప్రాక్టీసెస్ డెఫినెట్ గా ఈఐఏ అనేది ప్రాపర్ గా జరగాలి. ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ప్రాపర్ గా జరగాలి. కానీ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లో కూడా కమ్యూనిటీ కన్సల్టేషన్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్ అండి. కానీ కమ్యూనిటీ కన్సల్టేషన్ ప్రాపర్ గా జరపలేరు. దీనివల్ల రిసోర్స్ ఎక్స్ప్లాయిట్ అవుతుంది, లోకల్ పీపుల్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఇఫ్ యు లుక్ ఎట్ ద గవర్నమెంట్ స్టాండ్, స్టేట్ గవర్నమెంట్ ఏమంటుందంటే
సో దే హ్యావ్ నో రోల్ ఇన్ ద డిసిజన్ విచ్ వాస్ టేకెన్ ఎట్ ద యూనియన్ లెవెల్ అని అంటున్నారు. మా రోల్ ఏం లేదు, ఇదంతా యూనియన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అని వీళ్ళు అంటున్నారు. అయితే రెసిడెంట్స్ ఏమంటున్నారంటే మాకు ఒక అకౌంటబిలిటీ మెకానిజం, ఒక ట్రాన్స్పరెంట్ మెజర్స్ తో ముందుకు రండి, రిసోర్స్ మేనేజ్మెంట్ పాలసీస్ ని తీసుకురండి, మాకు ఒక అష్యూరెన్స్ ఇవ్వండి ఇఫ్ యూఆర్ డూయింగ్ దిస్ యాక్టివిటీస్. ఓకే, కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్ అనే ఉన్నాయి ఈ ఇష్యూలో. సో దెర్ ఇస్ అ బ్యాలెన్స్ నీడెడ్ ఫర్ ది ఎకానమిక్ గ్రోత్ విత్ ది ఎన్వైరన్మెంట్. సో మీకు జిఎస్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ ఎన్వైరన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్ అనమాట. ఓకే, ఎకానమిక్ డెవలప్మెంట్ వర్సెస్ ఎన్వైరన్మెంటల్ మెజర్స్. ఓకే, ఈ పర్టికులర్ డిబేట్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీరు ఎప్పుడైనా ఆన్సర్ రైటింగ్ రాసినప్పుడు ఈ పర్టికులర్ ఇష్యూని కోట్ చేయొచ్చు. ఓకే, సో దేర్ ఈజ్ అ కాన్ఫ్లిక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎన్వైరన్మెంట్ ఆన్ ది వన్ హ్యాండ్ అండ్ ది ఎన్వైరన్మెంటల్ ఎకానమిక్ డెవలప్మెంట్ ఆన్ ది అదర్ హ్యాండ్. మరి ఏం చేస్తే బాగుంటుంది? ప్రాపర్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కండక్ట్ చేయాలి. వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ద లోకల్ పీపుల్ ఆల్సో ఇన్ డూయింగ్ దిస్ ఈఐఏ. అండ్ సిగ్నిఫికెంట్ ఏరియాస్ లైక్ అరిట్టపట్టిని నో మైనింగ్ జోన్స్ గా ప్రకటించాలి అండర్ ది ఎన్వైరన్మెంటల్ లాస్. అండ్ వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ ద రెగ్యులేషన్స్ ఆల్సో. ప్రస్తుతం ఉన్న చట్టాలని అమెండ్ చేయాల్సిన అవసరం ఉంది ఇన్ ఆర్డర్ టు సేఫ్ గార్డ్ బయోడైవర్సిటీ అండ్ కల్చర్. వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ మైనింగ్ ప్రపోజల్స్ అనేవి దే ఆర్ వెటెడ్ త్రూ పబ్లిక్ హియరింగ్స్. సో అందరూ స్టేక్ హోల్డర్స్ ని మనం అప్రోచ్ అయ్యి లోకల్ పీపుల్ ని కన్సల్ట్ అయిన తర్వాతనే మైనింగ్ ప్రాక్టీసెస్ ని చేపించాలి. సస్టైనబుల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి. వీ హ్యావ్ టు ప్రమోట్ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఈకో ఫ్రెండ్లీ ఇండస్ట్రీస్. ఓకే, యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు మైనింగ్ ఈకో ఫ్రెండ్లీ ఆపర్చునిటీస్ అనేవి వాళ్ళకి క్రియేట్ చేయాలి. సస్టైనబుల్ మైనింగ్ ప్రాక్టీసెస్ ని ఎంకరేజ్ చేయాలి. ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలి డెసిజన్ మేకింగ్ లో. లోకల్ గవర్నమెంట్స్ ని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రాబ్లమ్స్ ఉంటే గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజమ్స్ ని స్ట్రెంథెన్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు ఎన్హాన్స్ ద కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఆల్సో. దే హ్యావ్ దేర్ రైట్స్ ఆన్ దేర్ ఓన్ రిసోర్సెస్. ఓకే, వీ హ్యావ్ టు ఫాస్టర్ కొలాబరేషన్ ఫ్రమ్ ది లోకల్ అథారిటీస్, ఎన్వైరన్మెంటలిస్ట్ నుంచి, మిగతా స్టేక్ హోల్డర్స్ నుంచి మనము కలెక్టివ్ గా డెసిజన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఇస్ ద కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ వన్. So there is another article with respect to HMPV outbreak in China. So health ministry says that they are monitoring this HMPV outbreak in China అని చెప్పేసి అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ ద బ్యాక్గ్రౌండ్. సో HMPV అనే ఒక పర్టికులర్ వైరస్ ఏదైతే ఉంటుందో ఇట్ గాట్ అవుట్ బ్రేక్ ఇన్ ద చైనా ఏరియా అనమాట, చైనాలో. HMPV అంటే ఏంటి? ఇట్స్ అ హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఇది ఒక రెస్పిరేటరీ వైరస్ అనమాట. సో సిమిలర్ టు ద కామన్ కోల్డ్, కఫ్ ఏదైతే ఉంటుందో, ఫీవర్, హెడ్ ఏక్స్, ఫ్యాటిక్ ఏవైతే ఉంటాయో సిమిలర్ సిమ్టమ్స్ అనేవి దీంట్లో ఉంటాయి. సో కానీ ఇదేంటంటే ఇట్ టిపికలీ లీడ్స్ టు మైల్డ్ ఇల్నెస్ అనమాట. సివియర్ రెస్పిరేటరీ కండిషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ వైరస్. ఓకే, సో మనకి నిమోనియా వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎస్పెషలీ యంగ్ చిల్డ్రన్ లో, ఎల్డర్స్ లో, ఇండివిజువల్స్ లో. ఓకే, దీనివల్ల ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది ఇన్ ద పీపుల్. So if you look at the current situation in China, recent reports are indicating that HMPV rise అనేది పెరుగుతుంది. So there is a significant increase of HMPV virus in infections in China అని, particularly among children under 14 years. నోటబుల్లీ చూసుకుంటే మనం నార్దర్న్ ప్రావిన్సెస్ ఆఫ్ చైనాలో ఎక్కువగా ఈ పర్టికులర్ అవుట్ బ్రేక్ అనేది చూస్తున్నాం అనమాట. హవెవర్ చైనీస్ అథారిటీస్ ఇంకా WHO చెప్తుంది ఏంటంటే దే హ్యావ్ స్టేటెడ్ దట్ దెర్ ఈస్ నో ఎవిడెన్స్ ఆఫ్ అవుట్ బ్రేక్. సో ఇది ఓవర్వెల్మింగ్ మ్యాగ్నిట్యూడ్ తో ఏం లేదు, దెర్ ఇస్ నో నీడ్ టు కన్సర్న్, దిస్ ఇస్ జస్ట్ లైక్ ఏ కామన్ కోల్డ్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఓకే, సో బేసిక్ గా ఈ వింటర్ సీజన్ లో ఎక్కువ అవుతుంది అని అంటున్నారు. సో వాట్ ఈస్ ద ఇండియాస్ రెస్పాన్స్ అనేది ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది. సో ఇన్ లైట్ ఆఫ్ దిస్ పర్టికులర్ డెవలప్మెంట్స్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఏం చెప్తుంది అంటే, వైల్ క్లోజ్లీ మానిటరింగ్ ద సిచ్యువేషన్, డాక్టర్ గోయల్ గారు, ఓకే, హూ ఇస్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, సో హీ reassured the public that there is no cause for alarm. He said that recent data ni observe cheste it does not show a substantial increase in respiratory infections while you are looking at India. India lo aithe alanti cases manam chudlemu. Aithe ee ministry health ministry em advise chestundante పబ్లిక్ ని వీ హ్యావ్ టు మెయింటైన్ సమ్ గుడ్ హైజీన్ అంటున్నారు. మాస్క్లని ధరించమని చెప్తున్నారు క్రౌడెడ్ ప్లేసెస్ లో. మెడికల్ అటెన్షన్ ని గ్రాస్ప్ చేసుకోమని, ఏమైనా సిమ్టమ్స్ డెవలప్ అయితే మెడిసిన్స్ ని తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో దట్ ఈస్ వై దిస్ వాజ్ ఇన్ ద న్యూస్. ఓకే, సో బేసికలీ ఈ టాపిక్ మనకి GS2 పాయింట్ ఆఫ్ వ్యూలో, GS3 పాయింట్ ఆఫ్ వ్యూలో, సైన్స్ అండ్ టెక్నాలజీలో హెల్త్ అనే టాపిక్ లో లింక్ అవుతుంది. ఓకే, సో దిస్ పర్టికులర్ హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనేది ఫస్ట్ టైం 2001 లో డిస్కవర్ చేయడం జరిగింది అనమాట. దిస్ ఇస్ బేసికలీ బిలాంగింగ్ టు న్యూమోవిరిడే ఫ్యామిలీ.
ఓకే, దిస్ ఇస్ రిలేటెడ్ టు రెస్పిరేటరీ సింక్సిటల్ వైరస్ అనమాట. ఆర్ఎస్సి ఏదైతే ఉంటుందో దాని ఫ్యామిలీకి చెందిన వైరస్ అనమాట. అయితే ఇది మనకి అప్పర్ అండ్ లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ని కాజ్ చేస్తుంది. ఆల్మోస్ట్ యంగ్ చిల్డ్రన్ ని ఎఫెక్ట్ చేసినప్పటికీ బిలో 14 ఇయర్స్ వాళ్ళకి, బట్ మోర్ దెన్ లైక్ యంగ్ చిల్డ్రన్ తో పాటు ఓల్డర్ అడల్ట్స్ మీద ఉంటుంది. ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్ లైక్ హెచ్ఐవితో బాధపడుతున్నవారు, డయాబెటీస్ అండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపెడుతుంది. అయితే సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయంటే కఫ్, ఫీవర్, నేజల్ కంజెషన్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఇవన్నీ చూస్తాం. సో సివియర్ అయినప్పుడు బ్రాంకైట్స్ ఆర్ నిమోనియా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఎలా ట్రాన్స్మిట్ అవుతాయంటే ఇట్ విల్ గెట్ స్ప్రెడెడ్ త్రూ ద రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ లైక్ కఫింగ్, స్నీజింగ్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటాయో దాని త్రూ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. If you are having a close contact of the person who has been attacked by this by touching the contaminated surfaces or the person directly, so we can have that particular infection anamata. Kabatti we have to be careful with respect to that. Epidemiology చూసుకుంటే incubation period 3 to 6 days ఉంటుంది. మెయిన్ గా వింటర్ అండ్ ఎర్లీ స్ప్రింగ్ లైక్ ఆ టైమ్స్ లో ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. ఇట్ ఇస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ఇన్ఫ్లుయెన్జా. అయితే ఇంతకు ముందు యుఎస్ లో, కెనడాలో, యూరోప్ లో కూడా చూసామన్నమాట. రీసెంట్ గా చైనాలో చూస్తున్నాం. మరి ఏం చేస్తే బాగుంటుంది దీన్ని తగ్గించుకోవడానికి? వాట్ ఆర్ ద ప్రివెంటివ్ మెజర్స్ అంటే హైజీన్ ప్రాక్టీసెస్ లైక్ హ్యాండ్ వాష్, డిస్ఇన్ఫెక్షన్, వీ హ్యావ్ టు డిస్ఇన్ఫెక్ట్ ద సర్ఫేసెస్, ఫేస్ టచ్ ని అవాయిడ్ చేయాలి, క్లోజ్ కాంటాక్ట్ ని అవాయిడ్ చేయాలి విత్ ద ఇన్ఫెక్టెడ్ పీపుల్. వీ హ్యావ్ టు యూజ్ మాస్క్ డ్యూరింగ్ ది అవుట్ బ్రేక్స్. సో ప్రస్తుతం ఇండియాలో అయితే వీ డి నాట్ సీ ఎనీ రిపోర్టెడ్ కేస్. So basically it is monitored by National Center for Disease Control in coordination with the international agencies. So వాళ్ళిచ్చిన చర్యల వల్లే it was not affected in India till now. Okay. So అయితే ఇప్పుడు దీని బేస్ మీద let's solve a UPSC prelims MCQ with reference to human metapneumovirus. Consider the following statements. It is a part of Pneumoviridae family related to respiratory syncytial virus. It primarily affects any young children and not adults or the elderly. HMPV is transmitted through respiratory droplets and contaminated surfaces. Which of these statements given above are correct? 1 and 2 only, 1 and 3 only, 2 and 3, 1, 2 and 3. Try cheyandi. So I hope you people have tried it. So నేను ఏం చెప్పాను, this Pneumoviridae family and all is right. బేసిక్ గా ఇది రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ద్వారా, కంటామినేటెడ్ సర్ఫేస్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుందని చెప్పాను. ఐ హావ్ టోల్డ్ దట్ మోస్ట్ ప్రాబబ్లీ యంగ్ చిల్డ్రన్ ని ఎఫెక్ట్ అవుతుంది, కానీ దాంతో పాటు అడల్ట్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది, ఈవెన్ ఎల్డర్లీ పీపుల్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పాను. కంప్లీట్ గా ఎఫెక్ట్ చేయదని నేను ఎక్కడ చెప్పలేదు. కాబట్టి సెకండ్ తప్పు అవుతుంది. కాబట్టి 1 and 3, దట్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో లెట్స్ హ్యావ్ అ లుక్ ఆన్ అదర్ ఆర్టికల్. ఇండియా ప్రొటెస్ట్ న్యూ చైనీస్ కౌంటీస్ ఇన్ లడాక్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అయితే బేసిక్ గా ఇది న్యూస్ లో ఎందుకుందంటే చైనా హెస్ క్రియేటెడ్ 2 అడ్మినిస్ట్రేటివ్ కౌంటీస్ అన్నమాట. ఎక్కడ కౌంటీస్ ని సెటప్ చేసింది ఆర్ క్రియేట్ చేసింది అంటే హోతాన్ ప్రిఫెక్చర్ అనే ప్లేస్ లో. అంటే ఏంటి, జింగ్జియాంగ్ రీజియన్ అనే ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ ఒక 2 అడ్మినిస్ట్రేటివ్ కౌంటీస్ ని ప్రిపేర్ చేయడం క్రియేట్ చేయడం జరిగింది అనమాట. సో దీనివల్ల ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని అంటే, సో బేసికల్గా ఈ అడ్మినిస్ట్రేటివ్ కౌంటీస్ ఏవైతే ఉన్నాయో, సో దీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద టెరిటరీస్ దట్ ఆర్ క్లెయిమ్డ్ బై ఇండియా. ఇండియా మాది అని చెప్పుకునే ఏరియాస్ లో, మెయిన్లీ లడాక్ లో ఈ కౌంటీస్ ఉండడం జరిగిందనమాట. So this has raised concerns in India as it highlights that China's continuing attempts to solidify its claims over the disputed regions. So disputed regions లో ఊరికే చైనా ఏం చేస్తుందంటే అవి మావి అని చెప్పుకొని వస్తుంది అనమాట. సో దట్ రేజెస్ ద కన్సర్న్స్. సో అందుకే ఇది న్యూస్ లో ఉండడం జరిగిందనమాట. సో చైనా ఏం చేసిందంటే, సో ద చైనా has announced that we are going to actually create 2 new counties near the India-China border అని చెప్పేసి, మెయిన్లీ ఇన్ ద జింగ్జియాంగ్ ప్రావిన్స్ దట్ ఈస్ ఆల్సో నోన్ అండ్ హోతన్ ప్రికార్చర్. ఓకే, లెట్ మీ రైట్ ఇట్ హియర్. ఐమ్ సారీ ఫర్ ద ప్రొనౌన్సియేషన్. హోతన్ ప్రిఫెక్చర్. ఇక్కడ 2 కౌంటీస్ ని మేము క్రియేట్ చేస్తున్నామని చెప్పేసి అన్నదనమాట. అంటే ఈ పర్టికులర్ ప్లేస్ ఎక్కడ ఉంది అంటే మనకి ప్రస్తుతం ఉన్న డిస్ప్యూటెడ్ రీజియన్ లో ఉందన్నమాట. ఈ కౌంటీస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ రిపీటెడ్లీ ఇంక్లూడింగ్ ద ఏరియాస్ లైక్ అక్సాయ్ చిన్. ఓకే, సో అక్సాయ్ చిన్ అనేది ఇట్స్ అ రీజన్ దట్ ఇండియా క్లెయిమ్స్ as a పార్ట్ ఆఫ్ లడాక్. కానీ 1962 వార్ తర్వాత ఇట్ హెస్ బీన్ అండర్ చైనీస్ కంట్రోల్. ఓకే, బట్ హవెవర్ సో ఆల్మోస్ట్ ఆ రీజన్ అంతా ఎల్ఏసి ప్రాంతంలో ఉంటుంది, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఓకే, మరి ఇండియా ఏం రెస్పాండ్ అయింది అని అంటే, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు ఏమన్నారంటే, దే ఇష్యూడ్ ద స్టేట్మెంట్ దట్ ఇండియా డిడ్ నాట్ యాక్సెప్ట్ దిస్ పర్టికులర్ చైనాస్ ఇల్లీగల్ ఆక్యుపేషన్ ఆన్ ఇండియన్ టెరిటరీ అని వాళ్ళు రెస్పాండ్ అవ్వడం జరిగింది.
అండ్ దే హ్యావ్ టోల్డ్ దట్ ఇండియా ఇస్ స్ట్రాంగ్లీ ప్రొటెస్టింగ్ దిస్ మూవ్. ఎందుకంటే ఈ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఈ యాక్షన్స్ మీరు తీసుకునే ఈ అడ్మినిస్ట్రేటివ్ కౌంటీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉంటుందో దిస్ డస్ నాట్ చేంజ్ ద స్టేటస్ ఆఫ్ ది డిస్ప్యూటెడ్ ఏరియా. మీరు అక్కడ వీటిని క్రియేట్ చేసినంత మాత్రాన ఈ డిస్ప్యూటెడ్ ఏరియా స్టేటస్ అయితే మారదు. వి స్ట్రాంగ్లీ అపోజ్ దిస్ అని చెప్పేసి అంటున్నారు మన ఇండియన్ సైడ్ నుంచి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు. సో బ్రాడర్ గా చూసుకుంటే వాట్ విల్ బి ద ఇంపాక్ట్, వాట్ విల్ బి ద ఇంప్లికేషన్? This development that is brought by China will adds to the already tense relations between India and China. సో గాల్వన్ క్లాషెస్ ఏవైతే ఉంటాయో, గాల్వన్ వ్యాలీ క్లాషెస్ ఏవైతే అంటే అవి 2020లో మనం చూడడం జరిగింది. పోస్ట్ 2020 మన రిలేషన్స్ విత్ చైనా ఆర్ నాట్ ఇన్ అ గుడ్ టర్మ్స్. సో అవి ఇంకా డిటోరియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇఫ్ దిస్ పర్టికులర్ డెసిషన్స్ విల్ కంటిన్యూ. It also reflects China's efforts to consolidate control over this particular disputed regions. Okay? దీంతో పాటు రీసెంట్ గా ఇంకో ఇష్యూ కూడా చూసాం. సో చైనా ఇస్ కమింగ్ అప్ విత్ ద డ్యామ్ కన్స్ట్రక్షన్ ఆన్ యార్లుంగ్ సాంగ్పో. యార్లుంగ్ సాంగ్పో ఇస్ నథింగ్ బట్ బ్రహ్మపుత్ర రీజన్. సో యార్లుంగ్ సాంగ్పో అని మనం టిబెట్ లో పిలుస్తూ ఉంటారు అనమాట. అయితే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ డ్యామ్ ని తీసుకురావడం వల్ల కూడా సో యాజ్ ఇండియాలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అస్సాం అండ్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద లోవర్ రైపేరియన్ పార్ట్, సో దిస్ విల్ హ్యాంపర్ ద లోవర్ రైపేరియన్ పార్ట్. సో దీన్ని ఒక స్ట్రాటజిక్ వేలో, ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున ఇండియాకి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు చైనా తోటి, సో సడన్ గా ఈ వాటర్ ఆ డ్యామ్ నుంచి వాటర్ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ మే విల్ యాక్చువల్లీ లీడ్ టు ద ఫ్లడ్స్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. సో ఇలా డిఫరెంట్ ఇష్యూస్ తో చైనా ముందుకు వస్తుంది అనమాట. సో చైనా హెస్ బీన్ క్రియేటింగ్ two new counties. సో హొతాన్ ప్రిఫెక్చర్ లో, సో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ లడాక్. ఇండియా రిజెక్టెడ్ దిస్ పర్టికులర్ థింగ్. సో India says that this is China's illegal occupation of that particular territory అని. హిస్టారికల్ కాంటెక్స్ట్ చూసుకుంటే సో ద ఏరియా ఇన్ క్వశ్చన్ ఇంక్లూడ్స్ అక్సై చిన్ అనమాట, విచ్ ఇండియా క్లెయిమ్స్ as పార్ట్ ఆఫ్ ద లడాక్. బట్ వాళ్ళు ఏమన్నారు అది మా టెరిటరీ అని వాళ్ళు అంటున్నారు. అయితే ఇండియాస్ రెస్పాన్స్ ఏంటి? ఇండియా లాడ్జ్డ్ ఏ సాలెమ్ ప్రొటెస్ట్ త్రూ డిప్లొమాటిక్ ఛానల్స్ అండ్ మనం ఒక కన్సిస్టెంట్ స్టాన్స్ అనేది తీసుకున్నాం. సో వీఆర్ టెలింగ్ దట్ డోంట్ యాక్చువల్లీ ఎఫెక్ట్ యువర్ సావర్నిటీ ఫర్ ద ప్రాజెక్ట్స్ దట్ యూఆర్ కమింగ్ అప్ విత్ అని మనం ఒక స్టాన్స్ తీసుకోవడం జరిగింది. అండ్ ఆల్సో దీంతో పాటు ఇంతకు ముందు చెప్పినట్టు యార్లుంగ్ సాంగ్పో రీజియన్, ఐ మీన్ ఈ రివర్ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా వాళ్ళు ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో విచ్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డ్యామ్, ఆల్మోస్ట్ 137 బిలియన్ ఎస్టిమేటెడ్ కాస్ట్. లాస్ట్ క్లాస్ లిస్ట్ లో చెప్పాను నేను దీని గురించి. యాజ్ ఇండియా ఇస్ ఇన్ ద లోవర్ రైపేరియన్ స్టేట్, సో దీని వల్ల మనకి ఫ్యూచర్ లో వాటర్ ఫ్లో పరంగా ఓకే ఇండియా యొక్క ఇంట్రెస్ట్ ని హ్యాంపర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఈ పర్టికులర్ డ్యామ్. సో ఇండియా చైనా బార్డర్ టాక్స్ ప్రస్తుతం చూసుకుంటే సో ప్రొటెస్ట్ కమ్ అమిస్ ఆన్ గోయింగ్ డిప్లొమాటిక్ టెన్షన్స్. ఒక వైపు డిసెంగేజ్మెంట్ ప్రాసెస్ అనేవి జరుగుతున్నాయి. పోస్ట్ గల్వాన్ క్లాషెస్ తర్వాత డిప్లొమాటిక్ టాక్స్ ఇన్ని రోజుల తర్వాత మనం జరిపించుకుంటున్నాం. సో ఒక వైపు మంచి టాక్స్ నడుస్తున్నప్పుడు ఇంకో వైపు ఇలాంటి డెసిషన్స్ అనేవి అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాంపర్ ద రిలేషన్ బిట్వీన్ ద బోత్ ద కంట్రీస్. Okay, that is why it has appeared in the news. Okay, now let's go to another article. So let us look at the next article. Collate complaints raised about caste discrimination on campuses. Supreme Court tells UGC and చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. So this article from the Hindu discusses on Supreme Court directive to the UGC regarding the caste discrimination in the higher education. So what is the context? What is the background? That is something which we have to know. ఈ ఆర్టికల్ అనేది ఇట్ ఈస్ బేసికలీ ఫోకసింగ్ అపాన్ పెటిషన్స్ ఫైల్డ్ బై ద మదర్స్ ఆఫ్ రోహిత్ వేముల అండ్ పాయల్ తడ్వి అనమాట. ఓకే, పాయల్ తడ్వి అండ్ రోహిత్ వేముల మదర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ రేస్డ్ ఎ కంప్లైంట్, ఒక పెటిషన్ ని లాంచ్ చేశారు. సో బోత్ దిస్ పర్టికులర్ రోహిత్ వేముల అండ్ పాయల్ తడ్వి ఎవరైతే ఉన్నారో దీస్ ఆర్ ద విక్టిమ్స్ ఆఫ్ కాస్ట్ డిస్క్రిమినేషన్ అనమాట. దానివల్ల ఇద్దరు చనిపోవడం, సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే రోహిత్ వేముల వచ్చేసి ఈజ్ అ పిహెచ్డి స్కాలర్ అట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. 2016 లో చనిపోవడం జరిగింది సూసైడ్ చేసుకొని. ఓకే, నెక్స్ట్ పాయల్ తడ్వి వచ్చేసి షీఈ్ అ ట్రైబల్ స్టూడెంట్ ఎట్ ముంబై టోపీవాలా నేషనల్ మెడికల్ కాలేజ్ లో 2019 లో తిని చనిపోవడం జరిగింది అనమాట. సో అయితే ఈ టూ స్టూడెంట్స్ యొక్క మదర్స్ దే హ్యావ్ అప్రోచ్డ్ ద కోర్ట్ అండ్ ఫైల్డ్ పెటిషన్స్ అబౌట్ ద కాస్ట్ డిస్క్రిమినేషన్ ఇన్ దిస్ పర్టికులర్ క్యాంపసెస్. అయితే సుప్రీం కోర్ట్ ఈ కేసెస్ లో ఒక డైరెక్టివ్ ఇవ్వడం జరిగింది అనమాట. సుప్రీం కోర్ట్ హెస్ ఆస్క్డ్ దిస్ యూజీసీ, ఓకే, సో గ్రాంట్స్ కమిషన్ కి ఇట్ హాస్ గివెన్ అ డైరెక్షన్ దట్ టు గ్యాదర్ ద కాంప్రహెన్సివ్ డేటా ఆన్ ద కాస్ట్ డిస్క్రిమినేషన్ కంప్లైంట్స్ ఇన్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ అక్రాస్ ద ఇండియా. అయితే దిస్ ఇంక్లూడ్స్ కంప్లైంట్స్ అండర్ 2012 యూజీసీ రెగ్యులేషన్స్ అనమాట.
Okay, this includes complaints under the 2012 UGC regulations on equity in higher education institution. Court ఏం చేసిందంటే it has given a time for UGC, almost 6 weeks time ఇవ్వడం జరిగింది అనమాట, to compile the information and report it back to the Supreme Court. ఓకే, సో ఏమైంది అని అంటే వీళ్ళు కంప్లైంట్ చేశారు, పెటిషన్స్ వేశారు, సుప్రీం కోర్ట్ యూజీసీకి ఒక డైరెక్టివ్ ఇచ్చి క్యాష్ డిస్క్రిమినేషన్ కి సంబంధించిన డేటాని కంపైల్ చేసి ఆ డేటా మాకు ఇవ్వండి అని యూజీసీకి ఒక డైరెక్టివ్ ఇవ్వడం జరిగింది. So what are the concerns that are highlighted? So Supreme Court has questioned the UGC's delay in implementing the new regulations. అసలు ఎందుకు న్యూ రెగ్యులేషన్స్ ని ఇంప్లిమెంట్ చేయడంలో డిలే అనేది వచ్చింది? ఓకే, ఇట్ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్ దాట్ డిస్పైట్ ఆన్ గోయింగ్ ఇష్యూస్ యూజీసీ అనేది ప్రాపర్ గా యాక్ట్ అవ్వలేదు. ఓకే, ఇట్ డి నాట్ యాక్చువల్లీ రియాక్ట్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఇష్యూస్ దట్ ఆర్ గోయింగ్ ఆన్. ప్రాపర్ గా యూజీసీ దాన్ని కేర్ తీసుకోవట్లేదు అని చెప్పేసి ఇట్ హ్యాస్ షోన్ ద కన్సర్న్. సో వాట్ ఈస్ ద బ్రాడర్ ఇంప్లికేషన్? Supreme Court has emphasized the importance of setting up equal opportunity cells అనమాట. మెయిన్ గా హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో ఈక్వల్ ఆపర్చునిటీ సెల్స్ ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి అక్కడ సుప్రీం కోర్ట్ ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. So the court has also highlighted that systemic caste discrimination faced by students in central, state and private universities need to be tackled by this particular equal opportunity cells అని చెప్పేసి అంటున్నారు. అయితే రీసెంట్ గా కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. దిస్ ఆర్టికల్ ఆల్సో మెన్షన్స్ ద సూసైడ్ ఆఫ్ దర్శన్ సోలంకి. దర్శన్ సోలంకి ఎవరు అంటే దిస్ పర్సన్ ఈస్ ఫ్రమ్ ఐఐటి బాంబే స్టూడెంట్ అనమాట. ఫిబ్రవరి 2023లో బికాస్ ఆఫ్ ద క్యాస్ట్ బేస్డ్ హరాస్మెంట్, సో దట్ పర్సన్ హెస్ కమిటెడ్ సూసైడ్. ఓకే, సో వాట్ ఈస్ యూజీసీస్ రోల్? మరి యూజీసీ ఏం చర్యలు తీసుకోవాలి? యూజీసీ మెన్షన్ దాట్ ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్ములేటింగ్ ద న్యూ రూల్స్. కొత్త న్యూస్ తీసుకురావడంలో మేము ప్రాసెస్ లోనే ఉన్నాం సిన్స్ 2023 టు అడ్రస్ ద క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అని చెప్పేసి యూజీసీ ఒక రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ సుప్రీం కోర్ట్ దీనికి రెస్పాన్స్ గా ఏమనింది అంటే వీ నీడ్ సర్టెన్ టైమ్ లైన్. సో ఒక టైమ్ లైన్ మాకు ఇవ్వండి, మీరు ఎన్ని రోజుల లోపు రూల్స్ ని ఇంప్లిమెంట్ చేస్తారనేది. సో యాజ్ ఇట్ ఈస్ అన్ అర్జెన్సీ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ లెస్ టైమ్ యాజ్ పాసిబుల్. చాలా తక్కువ టైంలో మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేసేలా చూసుకోవాలి. అయితే సుప్రీం కోర్ట్ remarked that these cases highlight the need for immediate action to ensure equitable treatment and prevent future tragedies also. అయితే ఈ కేసెస్ ని మనం త్వరగా ట్యాకిల్ చేయాలి, ఎందుకంటే ఈక్విటబుల్ ట్రీట్మెంట్ ని మనం ఇన్ష్యూర్ చేయాలి. సో ఫ్యూచర్ లో ఇలాంటి ట్రాజడీస్ జరగకుండా ఉండాలంటే కూడా మనం ఇలాంటి కేసెస్ కి ఫాస్ట్ గా జడ్జిమెంట్స్ అనేవి ఇవ్వాలి అనేసి సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగింది. అయితే ఇఫ్ యు లుక్ ఎట్ ద యూజీసీస్ 2012 రెగ్యులేషన్, ఇట్ mandates universities to establish equal opportunity cells. దీనివల్ల క్యాస్ట్ బేస్డ్ గ్రీవియన్సెస్ ని మనం అడ్రస్ చేయగలుగుతాం. దీనివల్ల క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ని మనము కర్బ్ చేయగలుగుతాం, మెయిన్లీ బేస్డ్ ఆన్ ద క్యాస్ట్ అండ్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ఇంక్లూజివిటీ. సుప్రీం కోర్ట్ యొక్క డైరెక్షన్ చూసుకుంటే యూజీసీ నీడ్ టు కలెక్ట్ డేటా ఆన్ కంప్లైంట్స్ రిసీవ్డ్ సిన్స్ 2012 అండ్ ఇట్ నీడ్ టు నోటిఫై అండ్ సబ్మిట్ ఎనీ న్యూ రెగ్యులేషన్స్ ఆల్సో. రీసెంట్ కేసెస్ రోహిత్ వేముల కేస్, పాయల్ తడివి కేస్, దర్శన్ సోలంకి ఇస్ ద రీసెంట్ కేస్ అనమాట, ఐఐటి అనం ఆ పర్సన్. అయితే what are the statistics that are saying? Between 2004 to 2024, almost 115 deaths అనేవి చూసాం because of the caste based discriminations in the higher educational institutions. Mainly cases against the Dalit communities has increased 70%. So 70% only Dalit communities కి సంబంధించిన కేసెస్ ఉన్నాయి. సుప్రీం కోర్ట్ రోల్ ఏంటి? It has directed the union government, UGC, NAAC to file affidavits detailing the actions that are taken. And it has emphasized the periodic data collection also. ఫాస్ట్ గా డేటా కలెక్ట్ చేసుకొని ఇవ్వాలి అని కూడా చెప్పింది. ఈ NAAC అనేది ఇట్ వాస్ గివెన్ అ టాస్క్ విత్ మానిటరింగ్ ఇంక్లూజివిటీ ఇన్ ద ఇన్స్టిట్యూషన్. సో NAAC ఏదైతే ఉంటుందో దానికి కూడా రెస్పాన్సిబిలిటీస్ ని ఇవ్వడం జరిగింది. సో ఇట్ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఇంక్లూజివిటీ ఇష్యూస్. సో గ్రీవెన్స్ మెకానిజమ్స్ కి సంబంధించి ఏమున్నాయనంటే ఇన్స్టిట్యూషన్స్ రిక్వైర్డ్ టు హ్యావ్ ఫంక్షనల్ గ్రీవియన్సెస్ రెడ్రెసల్ మెకానిజమ్స్ ఆల్సో విత్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్స్. ఒకవేళ పాలసీస్ ని లేట్ గా ఇంప్లిమెంట్ చేస్తే ఇట్ హ్యాస్ టు బి హైలైటెడ్ టు ద కోర్ట్. సో దీస్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ అండ్ దీస్ ఆర్ ద డైరెక్టివ్స్ దట్ ఆర్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇష్యూస్. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ అనదర్ ఆర్టికల్. న్యూ డ్రాఫ్ట్ రూల్స్ అండ్ అగ్రికల్చర్ ఇస్ వర్స్ దెన్ ప్రీవియస్ లాస్ అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఇండియన్ గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు రిఫార్మ్ ది అగ్రికల్చర్ సెక్టర్ ఇట్ హెస్ కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ as న్యూ డ్రాఫ్ట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ పాలసీ. ఓకే, న్యూ డ్రాఫ్ట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ పాలసీస్ తో ముందుకు వచ్చిందనమాట. సో దిస్ ఇస్ జస్ట్ ఎ డ్రాఫ్ట్. ఓకే, ఫైనలైజ్ అవ్వలేదు.
However, ఈ ప్రపోజల్ ఏదైతే ఉంటుందో this has sparked significant concerns among the farmers and also state governments, particularly పంజాబ్ ఏరియాలో. అయితే వాట్ ఆర్ ద కీ కన్సర్న్స్, అసలు ఎందుకు కన్సర్న్స్ రేస్ చేస్తున్నారు? సో అయితే ప్రీవియస్ గా మనం తీసుకొచ్చిన ఫార్మ్ లాస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫార్మ్ లాస్ ని రిజంబుల్ చేస్తున్నాయి. అప్పుడు మీరు రిపీల్ చేసిన ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వాటినే ఇప్పుడు తీసుకొచ్చిన ప్రొవిజన్స్ కూడా రిజంబుల్ చేస్తున్నాయని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. సో దే ఆర్ ఆర్గ్యూయింగ్ దాట్ ద న్యూ డ్రాఫ్ట్ పాలసీస్ మిరర్స్ ద కాంట్రవర్షియల్ ఫార్ములాస్ దట్ వాస్ బాట్ ఇన్ 2020. ఓకే, వాటిని రిపీల్ చేసేసారు మీరు ఆల్రెడీ బికాస్ ఆఫ్ ద వైడ్ స్ప్రెడ్ ప్రొటెస్ట్. మళ్ళీ వాటిని ఇంకో ఫార్ములా ఎందుకు తీసుకురావడం? సో దే ఆర్ మిర్రరింగ్ దిస్ పర్టికులర్ డ్రాఫ్ట్ పాలసీ ఆల్సో. And they fear that current proposal could reintroduce the similar changes. So అందుకే farmers are feeling that their rights may get hampered అని. And ఈ పర్టికులర్ పాలసీలో స్టేట్ యొక్క అటానమీ అనేది హ్యాంపర్ అవుతుంది. ఇట్ విల్ గెట్ ఎరోడెడ్. ద స్టేట్స్ అటానమీ విల్ గెట్ ఎరోడెడ్ అనమాట. సో దిస్ పాలసీ ఈస్ పర్సీవ్డ్ టు అండర్మైన్ ద ఫెడరల్ స్ట్రక్చర్. మొత్తం అగ్రికల్చర్ మార్కెటింగ్ రెగ్యులేషన్స్ ని సెంట్రలైజ్ చేసి పెడుతున్నాయి అనమాట. దీనివల్ల స్టేట్ గవర్నమెంట్స్ యొక్క అథారిటీ అనేది డిమినిష్ అవుతుంది ఓవర్ ద లోకల్ అగ్రికల్చర్ మార్కెట్స్. అండ్ దెర్ విల్ బి అన్ ఇంపాక్ట్ ఆన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్ ఆల్సో. ఏపీఎంసీస్ అంటాం, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్ మీద కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో దెర్ ఇస్ అన్ అప్రహెన్షన్ దట్ ఈ పాలసీ అనేది ఏపీఎంసీస్ ని వీకెన్ అప్ చేస్తుంది. సో యాక్చువల్లీ ఏపీఎంసీస్ అనేవి ట్రెడిషనల్ గా దే హావ్ ప్లేడ్ క్రూషియల్ రోల్ ఇన్ ఎన్ష్యూరింగ్ ద ఫేర్ ట్రేడ్ టు ద ఫార్మర్స్. కానీ ఇప్పుడు ప్రస్తుతం తీసుకొచ్చిన రాబోయే న్యూ లాస్ వల్ల ఇట్ మే అండర్మైన్ ద పవర్స్ దట్ ఆర్ గివెన్ టు ఏపీఎంసీ. ఓకే, అండ్ ఆల్సో దిస్ హ్యాస్ నో ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎంఎస్పీ స్టేటస్ కావాలి అని ఫార్మర్స్ చాలా రోజుల నుంచి ప్రొటెస్ట్లు చేస్తున్నారు. సో ఎంఎస్పీకి లీగల్ ఫ్రేమ్ వర్క్, ఓకే, డ్రాఫ్ట్ ఎంఎస్పీకి మినిమం సపోర్ట్ ప్రైస్ కి అష్యూరెన్స్ గురించి ఏం మాట్లాడలేరు. దే ఆర్ బీన్ సైలెంట్ ఆన్ దిస్ ఇష్యూ. లిమిటెడ్ కన్సల్టేషన్ పీరియడ్ ఆల్సో. సో దిస్ ఇస్ అనదర్ ఇష్యూ దట్ వాజ్ రీజన్. ఏంటంటే స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దర్ కన్సర్న్స్ దాట్ ద విండో పీరియడ్ ఫర్ ద ఫీడ్బ్యాక్ ఆన్ దిస్ పర్టికులర్ డ్రాఫ్ట్ పాలసీ ఇస్ వెరీ లో. కొంచెం విండో పీరియడ్ అనేది ఇచ్చారనమాట పీపుల్ యొక్క డెసిషన్స్ తీసుకోవడానికి. ఆ విండో పీరియడ్ చాలా తక్కువ టైం ఇచ్చారు. ఎక్స్టెన్సివ్ డెలిబరేషన్ కోసం ఇంకాస్త ఎక్కువ టైం ఉండాలి కదా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఓకే, సో బేసిక్ గా ఈ డ్రాఫ్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ రిలీజ్డ్ బై ది యూనియన్ అగ్రికల్చర్ మినిస్ట్రీ ఫర్ పబ్లిక్ కమెంట్స్. సో ఇట్ ప్రపోజెస్ అ యూనిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. ఓకే, సో ఇట్ ఈస్ లింక్ టు ద వాల్యూ చైన్ సెంట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దానివల్ల ఏపీఎంసీస్ రోల్ తగ్గిపోతుందని చెప్పా. టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేయబోతున్నారు లైక్ బ్లాక్ చైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్సో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కన్సర్న్స్ ఏంటంటే ఎంఎస్పీకి సంబంధించిన ఎలాంటి ప్రొవిజన్స్ యాడ్ చేయలేదు. కార్పొరేట్ డామినెన్స్ ఎక్కువ ఉందన్నమాట. సో దీన్ని డీరెగ్యులేషన్ చేయడం వల్ల ప్రైవేట్ ప్లేయర్స్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల అగ్రికల్చర్ ప్రొడక్షన్ లో కూడా ప్రైవేట్ ప్లేయర్స్ యొక్క డామినెన్స్ పెరుగుతుంది, కార్పొరేట్ డామినెన్స్ అనేది పెరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు ద ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ మార్కెటింగ్. అండ్ ఫెడరల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఫెడరలిజం మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు. అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ డెసిషన్ మేకింగ్స్ లో స్టేట్స్ యొక్క అటానమీ అనేది ఎరోడ్ అవుతుంది. సో దిస్ రూల్స్ అండ్ లాస్ దట్ ఆర్ మెన్షన్డ్ ఆర్ మోర్ సెంట్రలైజ్డ్ అండ్ ఇట్ విల్ ఎక్స్క్లూడ్ ద ఫార్మర్స్ ఆల్సో. ఓకే, ఫార్మర్ యొక్క ప్రయారిటీస్ ని దృష్టిలో పెట్టుకోకుండా కార్పొరేట్ ఇంట్రెస్ట్లను ఎక్కువగా దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. అయితే 2020లో మనం వాళ్ళ ఫార్ములాస్ తీసుకొచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, సో దిస్ వర్ రిపీల్డ్ బికాస్ ఆఫ్ ది ప్రొటెస్ట్ దట్ వర్ క్యారీడ్ అవుట్ ఫ్రమ్ ద సంయుక్త కిసాన్ మోర్చా అపోజిషన్. సో వాళ్ళు ఏమంటున్నారు ప్రస్తుతం ఏంటంటే దే క్లెయిమ్స్ దట్ ఈ డ్రాఫ్ట్ పాలసీ అనేది ఇట్స్ మోర్ డేంజరస్ దాన్ ద రిపీల్డ్ 2021 ఫార్ములాస్ అని అంటున్నారు. దే వాంట్ డెమోక్రటిక్ డిస్కోర్స్. ఒక డెమోక్రటిక్ డిస్కోర్స్ రావాలి, మాకు ఒక ఆల్టర్నేటివ్ పాలసీ ఫ్రేమ్వర్క్ ని డెవలప్ చేయమని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఓకే, కీ ఫీచర్స్ దట్ ఆర్ క్రిటిసైజ్డ్ అంటే మోర్ ప్రైవేట్ ప్లేయర్స్ కి ఎక్కువగా ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో దిస్ విల్ మేక్ పబ్లిక్ సెక్టార్స్ లూజ్ దేర్ పర్టికులర్ పవర్స్. దిస్ విల్ పుష్ ఫర్ నేషనల్ మార్కెట్. ట్రెడిషనల్ అండ్ లోకలైజ్డ్ అగ్రికల్చర్ సిస్టమ్ మీద, ఏపీఎంసీస్ లాంటి వాటి మీద ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద new draft policy on agriculture marketing. Okay, next news. So there is a small article saying senior bureaucrat Faiz Ahmed Kidwa is a new chief of DGCA అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో DGCA అంటే ఏంటి? డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏవైతే ఉంటుందో సివిల్ ఏవియేషన్ యొక్క న్యూ చీఫ్ గా ఫైజ్ అహ్మద్ కిద్వాయిని న్యూ చీఫ్ గా డిక్లేర్ చేయడం జరిగింది. సో దిస్ పర్సన్ ఇస్ అ సీనియర్ బ్యూరోక్రాట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ అనేది మనకి పాపప్ అవ్వడం జరిగింది అనమాట. సో ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది ఈ
బాడీ ఏదైతే ఉంటుందో ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనే బాడీ. సో దిస్ ఈస్ ద ఇండియాస్ రెగ్యులేటరీ బాడీ ఫర్ ద సివిల్ ఏవియేషన్ అనమాట. సో ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద పనిచేస్తూ ఉంటుంది. దీనిలో మనం వాళ్ళు ఏం ఎన్షూర్ చేస్తారంటే దే విల్ ఎన్షూర్ సేఫ్ అండ్ ఎఫిషియెంట్ ఫంక్షనింగ్ ఆఫ్ ద సివిల్ ఏవియేషన్ ఇన్ ద కంట్రీ. సో వాట్ ఆర్ ది కీ పాయింట్స్ ఆఫ్ డీజీసీఏ? డీజీసీఏని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? సో డీజీసీఏని 1931లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1931 యాజ్ అ స్మాల్ ఆఫీస్ ఇన్ ద న్యూఢిల్లీ. దాని తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్ రెగ్యులేటరీ బాడీగా పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత మారడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుందన్నమాట. ఓకే, అయితే దీని యొక్క ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయంటే దే విల్ రెగ్యులేట్ ది ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అనమాట. ఓకే, దే విల్ ఫార్ములేట్ డిఫరెంట్ పాలసీస్ అండ్ రెగ్యులేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ట్రాన్స్పోర్ట్, సివిల్ ఏవియేషన్ కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఆపరేషన్స్ ని అప్రూవ్ చేయడం, షెడ్యూల్స్ ని, రూట్స్ ని, వీటిని షెడ్యూల్ చేయడం అనేది కూడా వీటి యొక్క రెస్పాన్సిబిలిటీ. ఎయిర్ క్రాఫ్ట్ యొక్క సర్టిఫికేషన్ కూడా వీలే ఇస్తారు. సో ఇట్ సర్టిఫైస్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ఏవియేషన్ రిలేటెడ్ కాంపోనెంట్స్ and they'll give licenses. Okay, they'll issue licenses to pilots, air traffic controllers, aircraft maintenance engineers, ఎవరైతే ఉంటారో వాళ్ళకి లైసెన్సింగ్ కూడా వీలే ఇస్తారు. నెక్స్ట్ సేఫ్టీ ఓవర్ సైట్ మెజర్స్ ని తీసుకొస్తారు. they'll conduct some inspections in airlines, airports, aviation facilities. ఓకే, సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రాపర్ గా ఉన్నాయా లేవా చూసుకుంటారు. they'll do investigation with respect to accidents, ఎన్వైరన్మెంటల్ ఓవర్ సైట్స్ ని కూడా దృష్టిలో పెట్టుకుంటారు. ఐసీఏ ఒక గైడ్ లైన్స్ ని దృష్టిలో పెట్టుకొని వర్క్ చేస్తారనమాట. అండ్ దే ఆల్సో లుక్ ఆఫ్టర్ ది కన్స్యూమర్ ప్రొటెక్షన్. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ అనదర్ ఆర్టికల్. ఢిల్లీ స్కూల్స్ ఫేర్ మచ్ బెటర్ ఇన్ డిజిటలైజేషన్ దెన్ నేషనల్ యావరేజ్, షోస్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డేటా. సో as Delhi schools kept adjusting their modes of teaching between online, offline or hybrid models ni develop చేయడం వల్ల, because of the pollution related activities that are taking place in Delhi, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ యాన్యువల్ డేటా ఏం చెప్తుంది అని అంటే ద పర్సంటేజ్ ఆఫ్ ద సిటీ స్కూల్స్ విత్ డిజిటల్ ఫెసిలిటీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, నేషనల్ యావరేజ్ కన్నా ఢిల్లీలో ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్తుంది అనమాట. అయితే అకార్డింగ్ టు యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డేటా ప్రకారం ఫర్ ఎడ్యుకేషన్, దాని డేటా ప్రకారం 99.1% ఆఫ్ ద ఢిల్లీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ ఫంక్షనల్ డెస్క్టాప్స్ అనమాట. whereas 32% మాత్రమే నేషనల్ లెవెల్లో ఉన్నాయి. if you're comparing with the national average, ఢిల్లీలో ఎక్కువగా ఉన్నాయి అనమాట ఫంక్షనల్ డెస్క్టాప్స్. అస్సాం had the least number of schools with functional desktops according to this particular data. ఓన్లీ 12% ఉన్నాయి అస్సాంలో. దాని తర్వాత బీహార్లో ఓన్లీ 13%, జార్ఖండ్లో ఓన్లీ 17%. Similarly, 60.9% of the schools in Delhi has functional projectors ఉన్నాయి వాళ్ళ దగ్గర. నేషనల్ యావరేజ్ ఓన్లీ 20% ఉన్నాయి అనమాట. అయితే ఫర్ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ లెర్నింగ్ డివైజెస్ చూసుకుంటే 37% ఆఫ్ ద ఢిల్లీ స్కూల్స్ హ్యావ్ ఫెసిలిటీ అగేన్స్ట్ 8.1 అక్రాస్ ద కంట్రీ. సో ఇంటిగ్రేటెడ్ టీచింగ్ లెర్నింగ్ డివైజెస్ ఢిల్లీలోనే ఎక్కువ ఉన్నాయి ఇఫ్ యూ కంపేరింగ్ అగైన్ విత్ ద నేషనల్ యావరేజ్. సో డెస్క్టాప్ పరంగా ఇక్కడ మీకు ఇచ్చిన డేటా చూడండి, డెస్క్టాప్ పరంగా ఢిల్లీ ఈజ్ లీడింగ్. స్మార్ట్ క్లాస్ రూమ్స్ పరంగా, ప్రొజెక్టర్స్ పరంగా, మొబైల్స్ పరంగా, ఇంటిగ్రేటెడ్ డివైజెస్ పరంగా కూడా నేషనల్ యావరేజ్ కన్నా ఢిల్లీలోనే ఎక్కువగా ఉన్నాయని ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. ఓకే, సో 74% ఆఫ్ ద ఢిల్లీ స్కూల్స్ హ్యావ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్. నేషనల్ యావరేజ్ లో ఓన్లీ 24% ఉంది. ఓకే, అయితే ఈ యూడిఐఎస్సి దట్ ఈస్ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ ఇచ్చిన డేటా ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ వాలంటరీ అప్లోడింగ్ ఆఫ్ డేటా ఫ్రమ్ ది స్కూల్స్ అక్రాస్ ద కంట్రీ. అయితే ఇక్కడ వాళ్ళు డిజిటల్ డివైడ్ గురించి కూడా కొంచెం మెన్షన్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు ద రిపోర్ట్ దట్ ఈస్ గివెన్, ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ లీడింగ్ గవర్నమెంట్ స్కూల్ ఇన్ డిజిటలైజేషన్. ఫర్ ఇన్స్టాన్స్ 50% ఆఫ్ ద ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ప్రాపర్ డిజిటలైజేషన్ అనేది ఉంది. ఇఫ్ యూఆర్ కంపేరింగ్ విత్ ద గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ 43% మాత్రమే ఉందన్నమాట. ఓకే, and similarly 45% of the private unaided schools are equipped with integrated teaching learning practices and government schools only 30% ఉంది. Moreover 70% of the government schools have smart classrooms. Okay, so while in private schools the percentage stood at 79%. అంటే private schools are performing well with respect to digitalization. అయితే సుధా ఆచార్య ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐటీఎల్ పబ్లిక్ స్కూల్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ పాండమిక్ ఏదైతే ఉంటుందో దిస్ హాస్ ఫ్యూయల్డ్ ద ఇంక్రీజ్ ఇన్ ద డిజిటలైజేషన్. సో పాండమిక్ అనేది డిజిటలైజేషన్ ని పెంచింది. టీచర్స్ ఇన్నోవేటివ్ టీచింగ్ మెథడ్స్ ని అడాప్ట్ చేసుకున్నారు. దే ఆర్ నాట్ ఓన్లీ కన్ఫైన్డ్ టు ద టెక్స్ట్ బుక్స్ బట్ ఆల్సో ద డిజిటల్ టూల్స్ అని చెప్పేసి ఇక్కడ డేటా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ నెక్స్ట్ ఆర్టికల్. టాటా ప్లాన్ టు మేక్ చిప్స్ బై 2026.
So the made in Assam chips would be used in auto industries of countries like Japan, US, Germany, says Union Minister Vaishnav, Ashwini Vaishnav garu. Northeast will get an excellent opportunity to be part of a future ready industry అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ ద కాంటెక్స్ట్? సో ఇండియా ఇస్ మేకింగ్ సిగ్నిఫికెంట్ స్ట్రైడ్స్ అనమాట ఇన్ ద సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్. అయితే ఒక ప్రాజెక్ట్ ఈస్ అండర్ వే ఇన్ ద అస్సాంలో ఒక ప్రాజెక్ట్ ని తీసుకురావడం జరిగింది జాగి రోడ్ లో. ఓకే, జాగి రోడ్ అనే ప్లేస్ లో అస్సాంలో ఈ ప్రాజెక్ట్ ని తీసుకురాబోతున్నారు. ఈ ఇనిషియేటివ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ పాయిస్డ్ టు ప్రొడ్యూస్ చిప్స్ దట్ విల్ బి ఇంటిగ్రేటెడ్ ఇంటూ ఆటోమొబైల్స్. ఓకే, మెయిన్లీ ఈ పర్టికులర్ చిప్స్ ఏవైతే ఉంటాయో ఇవి బేసిక్ గా ఆటోమొబైల్స్ ఎక్కడ ఇంటిగ్రేట్ చేయొచ్చు అంటే విచ్ ద ఆటోమొబైల్స్ దట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద కంట్రీస్ లైక్ జర్మనీ, యుఎస్, జపాన్, ఇక్కడ ఉన్న ఆటోమొబైల్స్ తో మనం ఈ చిప్స్ ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. అలాంటి చిప్స్ ని మనము డెవలప్ చేయబోతున్నాం బై 2026 అని చెప్పేసి అశ్విని వైష్ణవ్ గారు చెప్పడం జరిగింది. అయితే ఈ ఫెసిలిటీస్ ని ఎక్కడ తీసుకురాబోతున్నారు అంటే జాగి రోడ్ లో. ఓకే, విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇండియాస్ బ్రాడర్ స్ట్రాటజీ టు బికమ్ ఎ గ్లోబల్ హబ్ ఫర్ సెమీ కండక్టర్ ప్రొడక్షన్. ఓకే, Union Minister Ashwini Vaishnav garu, he has emphasized that chips produced here will be utilized in the international automotive industries anamata. So this is a part of Made in India initiative. అయితే ఎంత ఇన్వెస్ట్ చేయబోతున్నారు అని అంటే, సో దిస్ ప్రాజెక్ట్ రిప్రజెంట్స్ అ సబ్స్టాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ విత్ అస్సాం ప్లాంట్ ఎలోన్ ఇన్వాల్వింగ్ 27,000 crores అనమాట. అయితే దీని ద్వారా 15,000 మెంబర్స్ కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ డైరెక్ట్ గా వస్తాయి అండ్ ఇండైరెక్ట్ గా 11,000 to 12,000 ఇండైరెక్ట్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి అనమాట ఎంప్లాయ్మెంట్ లో. ఓకే, దీనివల్ల నేషనల్ ఎకానమీకి, లోకల్ ఎకానమీకి ఒక హెల్ప్ అనేది అవుతుంది. ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్ట్రాటజిక్ కొలాబరేషన్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్, Tata Group is the leading venture anamata in this one. Okay, it is planning to establish semiconductor fabrication facilities in both Assam lo and also Gujarat lo setup చేయాలనుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్స్ అనేవి దే ఆర్ పార్ట్ ఆఫ్ మేకింగ్ ఇండియా పొజిషన్ యాజ్ కీ గ్లోబల్ ప్లేయర్ ఇన్ ద సెమీ కండక్టర్ సప్లై చైన్. ఇండియా యొక్క పొజిషన్ ఎలివేట్ చేయడానికి ఈ స్టెప్స్ తీసుకోవడం జరిగింది. వాట్ విల్ బి ద ఇంప్లికేషన్స్? ఒకటి వచ్చేసి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేది జరుగుతుంది. సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ ని పెంచడం వల్ల, మెయిన్లీ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ రీజన్స్ లైక్ అస్సాం లో పెంచడం వల్ల డిపెండెన్సీ ఆన్ ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతాయి అండ్ ఆల్సో నార్త్ ఈస్టర్న్ రీజన్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. ఇట్ విల్ యాక్చువల్లీ బూస్ట్ ద ఎకానమిక్ గ్రోత్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఆల్సో ఎస్పెషల్లీ అస్సాం. గ్లోబల్ ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది. వైల్ సప్లయింగ్ చిప్స్ టు ద లీడింగ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ వరల్డ్ వైడ్, ఇండియా అనేది మోర్ డీప్ గా ఇంటిగ్రేట్ అవ్వచ్చు అనమాట గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈకో సిస్టమ్ తో. ఓకే, ఈ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ అలైన్ విత్ ఇండియాస్ విజన్ టు బికమ్ అ సిగ్నిఫికెంట్ ప్లేయర్ ఇన్ ద గ్లోబల్ మార్కెట్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ దిస్ పర్టికులర్ న్యూస్. నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. So let us look at another article. Exporters are unsure of RODTEP, that is RODTEP benefits అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్, RODTEP అంటే ఏంటంటే రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రోడక్ట్స్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ RODTEP. ఓకే, ఇది ఒక స్కీమ్. ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ ఎయిమ్స్ టు రీఫండ్ ది అన్రీఫండెడ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ ఆన్ ఎక్స్పోర్టెడ్ గుడ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా ఎక్స్పోర్ట్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను ఏదైనా ప్రోడక్ట్. సో దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ ని, రా మెటీరియల్స్ ని నేను వేరే దేశం నుంచి, కంట్రీ ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా. మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత మళ్ళీ కంట్రీ బికి లేకపోతే ఏదైనా వేరే కంట్రీకి నేను ఎక్స్పోర్ట్ చేయాలి. సో అయితే నేను ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కూడా ఈ రా మెటీరియల్స్ మీద నాకు ట్యాక్సెస్ పడతాయి. మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా నాకు ఫినిష్డ్ ప్రోడక్ట్స్ మీద కూడా ట్యాక్సెస్ అనేవి పడతాయి అనమాట. అయితే ఇక్కడ ఈ స్కీమ్ ఏం చేస్తుందంటే, ఈ స్కీమ్ ఎయిమ్స్ టు రీఫండ్ ద అన్రీఫండెడ్ ట్యాక్సెస్. కొన్ని ట్యాక్సెస్ డబుల్ ట్యాక్సెస్ పడుతూ ఉంటాయి సేమ్ ప్రోడక్ట్ మీద. అయితే ఆ పర్టికులర్ టాక్సేషన్ ని తీసుకున్న తర్వాత మళ్ళీ రీఫండ్ చేస్తారు నాకు. ఫర్ ఎగ్జాంపుల్, నేనే మ్యానుఫ్యాక్చరర్ అనుకుంటే నాకు డబుల్ టాక్సేషన్ పడిన ప్రతి దగ్గర నాకు రీఫండ్ చేస్తారనమాట. ఎందుకు? ఒకవేళ రీఫండ్ చేయకపోతే నేను డెఫినెట్ గా ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ని పెంచుతాను. ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ నేను పెంచినప్పుడు వేరే దేశాలలో నా ప్రోడక్ట్ ప్రైస్ పెరగడం వల్ల దట్ విల్ నాట్ బికమ్ కాంపిటేటివ్ ఎనఫ్. ఓకే, సో ఎక్స్పెక్టెడ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో, ఇన్ ఆర్డర్ టు మేక్ దమ్ గ్లోబలీ కాంపిటేటివ్, దిస్ పర్టికులర్ స్కీమ్ వాస్ బాట్. రీసెంట్లీ ఈ స్కీమ్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది టు ఎక్స్పోర్టర్స్ అండర్ అడ్వాన్స్ ఆథరైజేషన్. ఓకే, దిస్ వాజ్ ఎక్స్పాండెడ్ ఫర్ ది ఎక్స్పోర్టర్స్ ఫర్ అడ్వాన్స్డ్ ఆథరైజేషన్ అండ్ ఆల్సో ఎక్స్పోర్టెడ్ ఓరియంటెడ్ యూనిట్స్ కి కూడా అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కి కూడా ఈ పర్టికులర్ స్కీమ్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. సో ప్రస్తుతం కరెంట్ ఇష్యూస్ ఏంటంటే,
అయితే ప్రస్తుతం ఎక్స్పోర్టర్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే యాజ్ మెన్షన్ ఇన్ ది ఆర్టికల్, సో వీళ్ళు దీస్ పీపుల్ ఆర్ అన్సర్టైన్ అబౌట్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ పాలసీ. అయితే ఈ పాలసీ అనేది ఏ పర్టికులర్ గూడ్స్ కి అప్లై అవుతుంది, ఏ పర్టికులర్ సెక్టర్స్ లో అప్లై అవ్వదు అనే ఒక కన్ఫ్యూజన్ లో ఎక్స్పర్టర్స్ ఆర్ దేర్. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ మెన్షన్ ఇన్ ది ఆర్టికల్. అయితే కొన్ని అడ్మినిస్ట్రేటివ్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ స్కీమ్. So, an advisory from customs clarifies that exporters must declare their intent to avail this particular scheme in their shipping bills also. అయితే కస్టమ్స్ నుంచి ఒక అడ్వైజరీ అనేది వీళ్ళకి వచ్చింది మ్యానుఫ్యాక్చరర్స్ కి. ఏమొచ్చింది, ఎక్స్పోర్టర్స్ కి ఏమొచ్చింది అని అంటే, ఈ షిప్పింగ్ బిల్స్ లో వాళ్ళు ఖచ్చితంగా వెదర్ దే వాంట్ దిస్ పర్టికులర్ బెనిఫిట్స్ ఆఫ్ ద స్కీమ్ ఆర్ నాట్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. కానీ దెర్ ఈస్ అన్ అంబిగ్విటీ దట్ ఈస్ స్టిల్ ఎగ్జిస్టింగ్ రిగార్డింగ్ ద ఎలిజిబిలిటీ ఆఫ్ ఫ్యూ ఐటమ్స్. కొన్ని ఎలిజిబుల్ ఉన్నాయా లేదా అనేది వీళ్ళకి ఇష్యూస్ అనేవి వీళ్ళు ఫేస్ చేస్తున్నారు అనమాట. దే ఆర్ అంబిగ్వస్ అబౌట్ వాట్ ఈస్ ఇంక్లూడెడ్ అండ్ విచ్ సెక్టర్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ అండర్ దిస్ పర్టికులర్ స్కీమ్. What are the challenges that are exporters facing? Okay, so there is a misalignment between custom notifications and also Director General of Foreign Trade యొక్క policies. So there is a confusion between these both అనమాట. ఒకటేమో Director General of Foreign Trade కి తీసుకొచ్చిన పాలసీస్ కి అండ్ ఆల్సో కస్టమ్ ఇచ్చే నోటిఫికేషన్స్ కి ఒక సింక్ అనేది కుదరట్లేదు అనమాట. సో దానివల్ల ఎక్స్పోర్టర్స్ ఆర్ నాట్ ఫీడింగ్ దిస్ పర్టికులర్ స్కీమ్ యూజర్ ఫ్రెండ్లీ స్కీమ్. దానివల్ల ఎన్నో ఎర్రర్స్ వస్తున్నాయని మీద కంప్లైంట్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ఎక్స్పోర్టర్స్ వాళ్ళకి బెనిఫిట్స్ రావట్లేదని చెప్పి దే మే యాక్చువల్లీ నాట్ అడిక్వేట్లీ అడ్రస్ ది ఎంబెడెడ్ ట్యాక్స్ బర్డెన్స్. దీనివల్ల డీలేస్ అవుతాయి, ప్రోడక్ట్స్ మీద ప్రాఫిట్స్ తగ్గుతాయి, ఎకానమిక్ గ్రోత్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఓకే, సో ఇక్కడ బేసిక్ గా అయితే ఈ స్కీమ్ లో ఉన్న ఇష్యూస్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, నౌ లెట్స్ గో టు ద లాస్ట్ ఆర్టికల్. సో దెర్ ఇస్ అనదర్ న్యూస్. ఓకే, ఐటీ మినిస్ట్రీ నోటిఫైస్ డ్రాఫ్ట్ రూల్స్ ఆన్ డేటా ప్రొటెక్షన్ లా, సీక్స్ ఫీడ్బ్యాక్ బై 18th అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో మీటీ మినిస్ట్రీ, దట్ ఇస్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో, సో దిస్ హ్యాస్ రిలీజ్డ్ ద డ్రాఫ్ట్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ అనమాట. ఒక డ్రాఫ్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ రూల్స్ 2025. ఓకే, సో ఇట్ వాంటెడ్ ద ఫీడ్బ్యాక్ అంటిల్ February 18. ఓకే, February 18 వరకు పబ్లిక్ ఫీడ్బ్యాక్ కోసం టైం ఇవ్వడం జరిగింది అనమాట రూల్స్ ని తీసుకొచ్చి. వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ ద కీ రూల్స్ అంటే, డేటా ఫిడ్యూషియరీ ఆబ్లిగేషన్స్ అనేది ఫస్ట్ ఫీచర్. అంటే ఏం చేస్తారు అంటే, డేటా ఫిడ్యూషియరీస్ ఎవరైతే ఉంటారో దే మస్ట్ ప్రొవైడ్ క్లియర్ నోటీసెస్ టు ఇండివిజువల్స్ రిగార్డింగ్ డేటా కలెక్షన్ అండ్ ఆల్సో ప్రాసెసింగ్ ఎలా చేస్తారు, వాట్ ఈస్ ద డేటా ప్రాసెసింగ్ ప్రాక్టీసెస్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సెకండ్ థింగ్ దట్ దిస్ పర్టికులర్ రూల్ స్పీకింగ్ అబౌట్ ఇస్ కన్సెంట్ మేనేజ్మెంట్ అనమాట. సో కన్సెంట్ మేనేజర్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ స్పెసిఫిక్ ఆబ్లిగేషన్ టు ఎన్ష్యూర్ ది హ్యాండ్లింగ్ ఆఫ్ ది కన్సెంట్స్. యూజర్ కన్సెంట్స్ యొక్క మెజర్స్ ఏవైతే ఉంటాయో ప్రాపర్ గా హ్యాండిల్ చేసుకోవాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు కన్సెంట్ మేనేజర్స్. అండ్ ఆల్సో ఇట్ ఆల్సో స్పోక్ అబౌట్ ప్రాసెసింగ్ ఫర్ గవర్నమెంట్ స్కీమ్స్. ఓకే, ఇట్ షోస్ సమ్ మెజర్స్ విత్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్ స్కీమ్ ప్రాసెసింగ్. ఇక్కడ రూల్స్ కొన్ని అవుట్లైన్స్ ఇవ్వడం జరిగింది అనమాట రిగార్డింగ్ ద ప్రొవిజన్స్ ఫర్ ప్రాసెసింగ్ ద పర్సనల్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ సబ్సిడీస్ కి సంబంధించి, బెనిఫిట్స్ కి సంబంధించి పర్సనల్ డేటాని ప్రాసెస్ చేసే సమయంలో ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలనేది కూడా ఇందులో మెన్షన్ చేశారు. అండ్ దీస్ రూల్స్ ఆల్సో స్పోక్ అబౌట్ సర్టన్ సెక్యూరిటీ మెజర్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద పర్సనల్ డేటా. అండ్ దిస్ ఆల్సో స్పోక్ అబౌట్ డేటా బ్రీచ్ నోటిఫికేషన్ అనమాట. ఓకే, అండ్ దిస్ ఆల్సో స్పోక్ అబౌట్ ఇండివిజువల్ రైట్స్ అండ్ ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనే గైడ్ లైన్స్ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. స్పెసిఫికలీ చైల్డ్ డేటా ప్రాసెసింగ్ మీద కూడా కొన్ని రూల్స్ ని ఇవ్వడం జరిగింది అనమాట. సో దిస్ గేవ్ రూల్స్ రిగార్డింగ్ ద ప్రాసెసింగ్ ఆఫ్ ద పర్సనల్ డేటా ఆఫ్ ద చిల్డ్రన్. ఎవరైతే చిల్డ్రన్ ఉంటారో వాళ్ళ యొక్క పర్సనల్ డేటా ప్రాసెసింగ్ లో ఎలాంటి గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలనేది మెన్షన్ చేశారు. సో లీగల్ గార్డియన్స్ ఆర్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా వాళ్ళ కన్సెంట్ తీసుకొని ఎలా మనం ముందుకెళ్లాలనే రూల్స్ ని కూడా మెన్షన్ చేశారు. దిస్ ఆల్సో స్పోక్ అబౌట్ ది డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఎస్టాబ్లిష్మెంట్. సో ఒక డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ని కూడా ఎస్టాబ్లిష్ చేయాలి అని దీంట్లో మెన్షన్ చేశారనమాట. అండ్ డిజిటల్ ఆపరేషన్స్ ఎలా జరగాలి, డిజిటల్ ఆఫీసెస్ ని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నీ దీంట్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ప్రస్తుతం అయితే Feb 18th వరకు పబ్లిక్ యొక్క ఫీడ్బ్యాక్ కోసం దీన్ని పబ్లిక్ లో పెట్టడం జరిగిందనమాట. సో పబ్లిక్ నీడ్ టు గివ్ ద ఫీడ్బ్యాక్ బై Feb 18, 2025. ఓకే, సో మళ్ళీ ఒకవేళ ఈ రూల్స్ అనేవి అప్లికేషన్ కి వచ్చిన తర్వాత దిస్ డ్రాఫ్ట్ రూల్స్ మళ్ళీ అప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, క్లియర్ కట్ గా. ఓకేనా, సో దిస్ ఇస్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆర్టికల్ ఆఫ్ ద డే, యాజ్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ ఇన్ ద ఇండెక్స్ పేజ్. ఓకే,
సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోదు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ మేకింగ్ దిస్ పీడిఎఫ్, దిస్ కంటెంట్ అండ్ ఆల్సో దిస్ వీడియోస్. ఓకే, సో డెఫినెట్లీ మీ లైక్ అండ్ మీ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో ఫర్ దిస్ పర్టికులర్ ఛానల్, ఇట్ గివ్స్ అ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ టు అస్ టు కమ్ అప్ విత్ సచ్ అ కంటెంట్ ఫర్ యూ పీపుల్ ఇన్ ద ఫ్యూచర్ యాజ్ వెల్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, కీప్ స్మైలింగ్ ఎవ్రీవన్. జై హింద్.